అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తారు, కొడుకింటికి. అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు. ఎవరింటికి వెళ్ళకురా అని ఎందుకంటారంటే వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి. కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం పాకమన్నా ఇవ్వాలి. స్వయం పాకమన్నా ఇవ్వకపోతే 12 గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి 2 చేతులు 3 మాటలు ఇలా అన్నారు. నాన్నగారండి ఏమనుకోకండి, నేను ఇవాళ ఏమీ మీకు పెట్టలేకపోతున్నానని 3 మాటలు చెయ్యి ఊపాలి. అలా కూడా ఊపకపోతే పితృదేవతలు ఆగ్రహిస్తారు. దుర్మార్గుడు, నేను జన్మనిచ్చాను, అమావాస్య 12 అయింది, అయినా సరే నాకేం చేయడం. పితృదేవతలు ఉంటారు, వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళని కొంతకాలం పాటు పితృదేవతా మండలంలో ఉంచుతారు. వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది. ఏమిటో తెలుసా వాళ్ళ అధికారం? చాలా నడవడి తప్పి ధర్మాచరణమునందు వైక్లభ్యముతో జీవనమును గడిపితే నేను మన్నింపబడదనుగాక. నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడుతున్నాను. అలా ప్రవర్తిస్తే తర్వాతి కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే వంశము లేకుండా చేస్తారు. అంటే వాళ్ళు చేసే పనదే. అందుకే తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, వాడికి ఏమి ఉండదు, కర్తకేం ఇబ్బంది రాదు. కానీ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇబ్బంది వస్తుంది. కొడుకులు పుట్టారు, పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు, ఇవ్వమా కొడుకులను అడుగుతాడు. వాడు ఏం చేశాడని ఇవ్వడం వాడికి. పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏముండవు. ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు, కొడుకుల్ని ఇవ్వరిక. కర్మసంతానం ఉండదు. అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది. అల్లుడి గోత్రం వేరు, అల్లుడు ఈ సింహాసనాన్ని తీసుకోడు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని, ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయవలసి ఉంటుంది. ఆ స్థితి రాకూడదు అంటే కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. పితృదేవతల యొక్క అనుగ్రహం దేనికి కలుగుతుంది? శ్రాద్ధ కర్మ చేత. శ్రాద్ధ కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయున్నది. శ్రద్ధతో చేయున్నది అన్న మాటకు అర్థం ఏమిటి? శ్రద్ధ అంటే ఏమిటి అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాటని. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రము గురువు గారు ఏం చెప్పారో అది సత్యమన్న బుద్ధితో చేసినది. ఇక్కడ నేను పిండం పెడితే మా నాన్నగారు తింటారా అండి? ఎందుకు పెట్టాలండి అంటే, నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కట్టావు, పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మాస్టర్కి డబ్బు ఇచ్చి మనీ ఆర్డర్ కట్టావు. మా అబ్బాయికి డబ్బు పట్టుకెళ్ళి ఇస్తాడో ఇవ్వడో అని నువ్వు మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్నావా? నీ కొడుక్కి వాడి పట్టుకెళ్ళి ఇస్తున్నాడో లేదో చూడడానికి. ఇక్కడ నువ్వు కట్టిన డబ్బు పోస్ట్ మాస్టర్ తంత్రి విధానం ద్వారా నీ కొడుక్కి పట్టుకెళ్ళి ఇవ్వగలిగితే వేదం చెప్పిన మంత్రములకు ఇక్కడ పెట్టిన పిండానికి నీ పితృదేవతల ఆకలి తీరదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పెట్టుకున్న విధానంలోనే ఇది ఉంటే పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ ఎందు ఉండదు. కాబట్టి సాశ్రద్ధ కటితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు. శాస్త్రమునందు గురువాక్యమునందు నమ్మకముండి శ్రద్ధతో చేయుట. పితృకార్యం చేస్తే సంతోషిస్తారని మీరు అనుకోకండి. శ్రాద్ధం పెడితే, శ్రాద్ధం పెట్టినప్పుడు విధి ఉంది, అలా చెయ్యాలి. ముందు రోజు స్నానం చెయ్యాలి, తలస్నానం. పితృదేవతల కొరకు స్నానం చేస్తే, రేపు మా నాన్నగారి తద్దినం అంటే నేను ఇవాళ తలస్నానం చేశాను అనుకోండి, ఇక నేను ఎవరికి ఆశీర్వచనం చేయకూడదు, విశేషమైన దేవతారాధన చేయకూడదు, దేవాలయాల్లోకి వెళ్ళకూడదు. మా నాన్నగారి గురించి స్మరిస్తూ ఉండాలి. మహానుభావుడు మా నాన్నగారు ఎంతటి పరమభక్తుడు, షట్కాల శివపూజా దురంధరుడు, ఎంతటి సంగీత విద్వాంసుడు, ఎంతటి జ్యోతిష ప్రకాండుడు. మహానుభావుడు పరమభక్తితో దూర్జటిలా శంకర శతకాన్ని రచించుకుని పద్యాలు రాశారు అని ఆ పుస్తకం చదువుకుని మా నాన్నగారి యొక్క గుణములను వర్ణించాలి. అంతేకాని ఆయనలో దోషమున్న మాట్లాడకూడదు. తండ్రి గురించి గొప్పగా మాట్లాడుకుని సంతోషించి మరునాడు శ్రాద్ధకర్మ చేసేటప్పుడు తన కొరకు అని తెచ్చుకున్నవేవీ ఇక తాను వండకూడదు. కేజీ బెండకాయలు తీసుకొచ్చి 4 పులుసులో వేసుకోగా మిగిలినవి వండి పితృదేవతలకు పెడితే వాళ్ళు తీసుకోరు. వారి కొరకనే తేవాలంతే. తెచ్చినవన్నీ వారి కొరకే. పితృదేవత శ్రాద్ధం కొరకు తెచ్చుకున్నాను అంటారు, తీసుకురావాలి. తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు భార్య పచనం చెయ్యాలి. ఇంటి కోడలు 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 అని తండ్రి పరితపించిపోతాడు. కోడలది కొడుకు కన్నా శక్తివంతమైన స్థానం. ఎందుచేతనంటే ఆ తిథి వచ్చినా కోడలు ఇంట్లోకి రాకుండా అశౌచం ఏదైనా ఉందనుకోండి, రాడు పితృదేవత. నా కోడలు ఇంట్లోకి రాకూడదు, నేను రానంటాడు. ఆమెకి స్నానం అయిన తర్వాత వస్తారు పితృదేవతలు. తద్దినం వాయిదా పడిపోతుంది. ఆమెకి శౌచం వచ్చిన రోజున తద్దినం పెడతారు. అంటే కోడలి స్థానం ఎంత గొప్పదో. అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు అత్యంత పరాకుగా చూసుకునేది ఏదంటే ఆ కుటుంబానికి శాస్త్రంలో ఉన్న నమ్మకం.
లేకపోతే నశించిపోతావు, రేపు పొద్దున నీకు దీపం కూడా పెట్టదు ఆవిడ. కాబట్టి ఆవిడ దీపం పెట్టాలి. దీపం పెడితే ఈయన శ్రాద్ధకర్మ చేసి ఎంతో భక్తితో వాళ్ళకి వడ్డించి వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడుకుని పొంగిపోయి అప్పుడు ఈయన పితృశేషం బ్రాహ్మణులు తినగా మిగిలిన పదార్థాల్ని తిని అగ్నిహోత్రముఖంగా గవ్యము అంటారు, కవ్యం అంటారు, హవ్య కవ్యములు అంటారు. హవ్యం అంటే దేవతలు గడుతుంది, కవ్యం అంటే పితృదేవతలు గడుతుంది. హవ్య కవ్యములను అగ్నిహోత్రుడు తీసుకెడతాడు. ఆ కవ్యమును పితృదేవతలకు ఇస్తే వాళ్ళు పొంగిపోతారు. అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తారు, కొడుకింటికి. అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు. ఎవరింటికి వెళ్ళకురా అని ఎందుకంటారంటే వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి. కనీసం అలా చేయకపోతే స్వయంపాకమన్నా ఇవ్వాలి. స్వయంపాకమన్నా ఇవ్వకపోతే 12 గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి 2 చేతులు 3 మాటలు ఇలా అనాలి. నాన్నగారండి ఏమనుకోకండి, నేను ఇవాళ ఏమీ మీకు పెట్టలేకపోతున్నానని 3 మాటలు చెయ్యి ఊపాలి. అలా కూడా ఊపకపోతే పితృదేవతలు ఆగ్రహిస్తారు. దుర్మార్గుడు, నేను జన్మనిచ్చాను, అమావాస్య 12 అయింది, అయినా సరే నాకేం చేయడం. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చెప్పిన మాటల్ని ఎంత గట్టిగా పట్టుకుంటుంటారంటే కొంతమంది, మా మోహన్ రావు గారు అమావాస్య వస్తే ఏ బ్రాహ్మణ కుటుంబం కన్నా నిష్ఠగా చేస్తారు పితృదేవ. 12 అయ్యే వరకు ఉండి బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి స్వయంపాకం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తాడు. కాబట్టి అమావాస్య నాడు పితృతర్పణం చెయ్యాలి. ఆంధ్రదేశంలో అంటే సమస్త ఆచారములు లుప్తమైపోతున్నాయి, కానీ ఇప్పటికీ ద్రవిడ దేశంలో మహాళయపక్షం వస్తే ఏ దేవాలయానికి వెళ్ళరు. మహాళయపక్షం అంతా ఎంత పెద్ద ఆఫీసర్లు కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ పుష్కరిణిలో స్నానం చేసి పితృదేవతలకి జలతర్పణలు చేస్తారు. కాబట్టి పితృదేవతల గురించి పట్టించుకునేవాడు ఉండడు. అసలు తల్లి తండ్రి ఫోటో కూడా ఇంట్లో ఉండదు. అట్టే మాట్లాడితే కూతురికి పెళ్లి చేసేటప్పుడు కన్యావరణ ఉంటున్నప్పుడు 3 తరాల పేర్లు చెప్పాలి. ఇంటి బ్రహ్మగారు అడుగుతాడు, ఏమయ్యా 3 తరాల పేర్లు చెప్పు, మీ తాతగారి పేరు ఏమిటంటాడు, తెలియదు. అది చెప్పడానికి ఒక ముసలమ్మ ఉంటుంది, ఆవిడని అడగాలి. మీ తాత పేరు ఇదిరా అంటుంది ఆవిడ. అప్పుడు ఆ తాత పేరు, అప్పుడు తండ్రి పేరు చెప్తాడు. వీడి పేరు ఒకటే, వీడు గుర్తు, తండ్రి పేరు ఏదో కొద్దిగా గుర్తు ఉంటే తాత పేరు తెలియదు. అసలు ముత్తాత పేరు చెప్పేవాడే లేదు. అసలు నాయనమ్మ పేరు అవి తెలుసున్న వాళ్ళు, తాతమ్మ పేరు తెలుసున్న వాళ్ళు ఇప్పుడు లేనే లేదు. అసలు తల్లిదండ్రులతోటి అనుబంధమే లేదు. వాడు పుడుతూనే హాస్టల్కి పోతాడు, తర్వాత అమెరికా పోతాడు, అక్కడ చదువుకుంటాడు, రష్యాలో ఉద్యోగం చేస్తాడు, లండన్లో రిటైర్ అవుతాడు, ఎక్కడో ఢిల్లీలో సెటిల్ అవుతాడు. ఈలోగా జన్మనిచ్చిన తండ్రి ఎప్పుడూ ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆగిపోయిన పుణ్యానికి వాడిని ఐస్ పెట్టులో పెట్టి 48 గంటలు పీనుగు నానిపోయి గడ్డ కట్టేసి ముట్టుకుంటే జారిపోయేట్టు అయిపోయాక వాడు వస్తాడు. వాడిని కన్న పుణ్యం ఏమిటో తెలుసా అండి? కొడుకు అడగాలి అగ్నిహోత్రుణ్ణి, ఆ కట్టెల మీద పెట్టేటప్పుడు ప్రార్థన చేస్తాడు, మా నాన్న బతికున్నంత కాలం నిన్ను పరమభక్తితో ఆరాధన చేశాడు, మా నాన్నని కాల్చక అలా చేసి ఇబ్బంది పెట్టకయా, మా నాన్నని భగ్గుమన కాల్చి నీలో హవిస్సు వేస్తే దేవతలకు ఎలా తీసుకెళ్ళావో అలా మా నాన్న శరీరముతో ఉన్న నాళ్ళు నిన్ను గౌరవించాడు, మా నాన్న శరీరాన్ని హవిస్సుగా దేవతలకి తీసుకెళ్ళి అని ప్రార్థన చెయ్యాలి. కానీ ఇవాళ కొడుకు చేసిన దురాగతానికి తండ్రులు ఏమవుతున్నారు? 48 గంటల పైచిలుకు పాచి పీనుగు ఐస్ మీద పడుకుని ఉంటుంది. లోపలికి మంచిలిపోయి ప్రేతం బిగిసిపోయి బయటికి తీసినప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుంటే మంచు ముద్ద అయిపోయి ఉంటుంది. తలకట్టు భాగం పట్టుకుంటే కింద ఐసే, అసలే చల్లబడిపోయింది, దాని మీద ఐసు. గాలాడని గాజు పెట్టెలో 48 గంటలు పడుకుని ఉంటాడు ఆ కొడుకు కోసం చూస్తూ. వాడికి నీటి చుక్క పోసిన వాడు ఉండడు. అప్పుడు వస్తాడు, దీన్ని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి వెలిగిస్తే ఎంత పొగొస్తుందో అందులోంచి. అది కాలదో పట్టాను. కొడుకుని కన్నందుకు తండ్రి పొందినటువంటి బహుమానం అది. తండ్రి చచ్చిపోయే వేళటికి పక్కన కూడా కొడుకుంటున్నటువంటి దైన్య స్థితికి దిగజారిపోయింది వాళ్ళ ప్రపంచం. కారణం ఏమంటే యుగ లక్షణం అలా ఉంటుందమ్మా. తండ్రికి కొడుకు మీద ఆశ లేదు, కొడుక్కి తండ్రి మీద కర్తవ్యం లేదు. మా అబ్బాయి అమెరికాలోనే ఉండాలి, లక్షలు తేవాలి, తండ్రికి సంతోషం. నాన్నగారు పెద్దవాడైపోయాడు, నాన్నగారికి నేను కాళ్ళు పట్టింది ఎప్పుడు, నాన్నగారికి కూరలు తెచ్చి, నాన్నగారండి మీకు దోసకాయ పప్పు ఇష్టం, దోసకాయలు తెచ్చాను నాన్నగారండి, అమ్మ దోసకాయ పప్పు అయ్యమ్మా ఇవాళ నాన్నగారు తింటారని కొడుకు అన్ననాడు తండ్రికి గజారోహణం చేయించినట్టు.
అన్న కొడుకేడి 70 ఏళ్ళు వచ్చినా వీడి సంచి, వీడి సైకిలు, వీడి కూరలు వీడివే. తెచ్చినవాడా, వండి పెట్టినవాడా, ఎవడున్నాడు కనుక. కాబట్టి నేను ఎంత తల కొట్టుకుంటే ఏం ప్రయోజనం. కాబట్టి దేవతలకు, పితృదేవతలకు, నీకు నాకు ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? నేను చెప్తున్నాను అనుకోకండి, కోటేశ్వరాలు చెప్పట్లేదు, భాగవతంలో చెప్పారు, వ్యాసుడు చెప్పాడు, పోతన గారు చెప్పారు, ధర్మదేవతతో భూమాత మాట్లాడుతోంది. శంకర భగవత్పాదులు పంచాయతన పూజ అని నిర్ణయం చేశారు. పంచాయతన పూజ చేసేటప్పుడు చుట్టూ నలుగురు ఉండి మధ్యలో ప్రధానమైనటువంటి దైవం ఎవరుంటారో ఆయనని పెట్టి పూజ చేస్తారు. శివారాధన ప్రధానం అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు, ఆయన చుట్టూ నలుగురు ఉంటారు. విఘ్నేశ్వరుడు, అలాగే సూర్యుడు, అంబిక, విష్ణువు, నలుగురు ఉండి మధ్యలో శివుడు ఉంటే శివప్రధానమైనటువంటి అర్చన జరుగుతోంది అని గుర్తు. భారతదేశంలో జరిగేటటువంటి ఆరాధన శివప్రధానమై ఉంటుంది. ఈ దేశంలో శివుడు ప్రధానంగా అర్చింపబడతాడు అని చెప్పడానికి ఉదాహరణ, మన భారతదేశాన్నంతటినీ కూడా ఒక యజ్ఞశాలగా, ఒక యాగ భూమిగా భావన చేసినటువంటి శంకరాచార్యులు వారు దీనికి 4 ద్వారములను నిర్ణయం చేశారు. యజ్ఞద్వారములుగా 4 వైపులా 4 వేదములకు సంబంధించిన ద్వారములు ఉండాలి కనుక తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికా పీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము. 4 దిక్కుల 4 పీఠములు 4 ద్వారములై ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి భారతదేశం అంతా యాగభూమి, యజ్ఞభూమి, వేదభూమి, కర్మభూమి. ఇందులో దేశం మధ్యలో ఉన్నటువంటి నది నర్మదా నది. నర్మదా నదిలో తనంత తానుగా లభించేవి బాణలింగములు. అంటే సహజంగా ఎప్పుడూ నదీ జలముల చేత అభిషేకాన్ని పొందుతూ మధ్యలో ఉండి అర్చన పొందేటటువంటి వాడు ఎవరు అంటే పరమశివుడు పొందుతూ ఉంటాడు. అందుకే మీరు చూడండి, కొన్ని పండగలు దక్షిణ భారతదేశంలో జరిగితే ఉత్తర భారతదేశంలో జరగవు, ఉత్తర భారతదేశంలో జరిగినవి దక్షిణ భారతదేశంలో జరగవు. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో కూడా సమానంగా జరిగేటటువంటి పండగలు కొన్ని మాత్రమే ఉంటాయి. అవి ప్రధానంగా శివ సంబంధమై, అంబికా సంబంధమైనవై ఉంటాయి. దేవీ నవరాత్రులు ఉన్నాయనుకోండి, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కూడా ఒకేలా జరుగుతాయి. జరగడమే కాదు, ఆ సమయంలో ఇంచుమించు దేశం అంతటా ఒకే రకమైన వాతావరణం కూడా ఉంటుంది. అలాగే మహాశివరాత్రి వచ్చిందనుకోండి, హిమాలయాల్లో ఉన్నటువంటి కేదారం దగ్గర నుంచి దక్షిణాన ఉన్నటువంటి చిదంబరం, రామేశ్వరం వరకు కూడా ఒకే స్థాయిలో అందరూ కూడా ఉపవాసం చేసి, జాగరణ చేసి శివాలయాలకెళ్ళి అర్చన చేస్తారు. అటువంటి శివరాత్రి సమయంలో బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రములలో ఒకటి ఈ శ్రీకాళహస్తి క్షేత్రం. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పురాణంలో కొన్ని అద్భుతమైనటువంటి విశేషములను చెప్తారు. ఎన్నో శివాలయాలున్నా ఆ శివాలయాల యొక్క ప్రతిష్ట రీత్యా దాని యొక్క వైభవం మారుతూ ఉంటుంది. మనుష్యులు ప్రతిష్ఠ చేసినటువంటి శివాలయం అయితే అది ఒక స్థాయి, రాక్షసులు ప్రతిష్ఠ చేస్తే ఒక స్థాయి, దేవతలు ప్రతిష్ఠ చేస్తే ఒక స్థాయి, అలా కాకుండా ఋషులు ప్రతిష్ఠ చేస్తే ఒక స్థాయి, అలా కాకుండా ప్రకృతిలో తనంత తానుగా ఏర్పడిన శివలింగాలు ఉంటాయి. అరకులో గుహలో పైనుంచి నీటి బొట్టు కింద పడుతుంటే కింద నుంచి భూమి భూమికి శివలింగంగా పైకి వెడుతూ ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటటువంటి శివలింగాలు ఉంటాయి. అన్నిటికన్నా చాలా గొప్పవి స్వయంభూలింగాలు. స్వయంభూలింగం ఎక్కడుంటుందో అక్కడ చాలా విశేషమైనటువంటి శక్తి పొటమరించి ఉంటుంది. అంతటా భగవంతుడు ఉన్నాడు కదా, ఒక్క దేవాలయంలోనూ కొన్ని క్షేత్రాల్లోనే అలా శక్తి ఉంటుందా అని కొంతమందికి అనుమానం ఉంటుంది. ఇప్పుడు విద్యుత్ శక్తి ఎక్కడ లేదు, ఈ తీగల గుండా ఈ ప్రాంగణం అంతా ప్రసరిస్తున్న కొన్ని చోట్ల కొన్ని దీపముల గుండా కాంతి రూపంలో ఎలా బాగా అభివ్యక్తమవుతోందో, అలాగే అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఒక్కొక్క చోట తనకు తానుగా వ్యక్తమవుతాడు. ఆ తేజస్సు ఎక్కడ స్వయంగా వ్యక్తమైందో దాన్ని స్వయంభూ క్షేత్రం అంటారు. శైవ క్షేత్రములకు సంబంధించినంత వరకు పురాణంలో కొన్ని క్షేత్రములను పరమోత్కృష్టమైన క్షేత్రములుగా చెప్తారు.
అందులో మొట్టమొదటి స్థానంలో వారణాసిని చెప్తూ ఉంటారు. కాశీపట్టణం, చిదంబరం, వృద్ధాచలం, అరుణాచలం, కాంచీపురం, ఇటువంటివన్నీ కూడా పరమ ప్రఖ్యాతి చెందినటువంటి పట్టణాలు. ఇందులో మీరు ఒక విశేషాన్ని గమనిస్తే, ఎక్కడైనా ఒక శైవ క్షేత్రం చాలా గొప్పది అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, దాన్ని కాశీపట్టణంతో పోలుస్తారు. పోల్చి కాశీపట్టణంతో తుల్యమైన విషయం ఏమైనా అక్కడ జరుగుతూ ఉంటుందా అని ఆలోచిస్తారు. కాశీలో జరిగినది ఏదైనా ఇక్కడ జరిగితే దానికి చాలా గొప్ప స్థాయిని కట్టబెడతారు. ఉదాహరణకి వారణాసి అవిముక్త క్షేత్రం. పరమశివుడు ఎప్పుడూ అక్కడ స్థూల రూపంలో కూడా తిరుగుతూ ఉంటాడు. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. సమస్త భూమండలము కూడా మహాప్రళయమునందు ప్రళయజలములలో మునిగిపోతే ఒక్క కాశీపట్టణాన్ని త్రిశూలం మీద నిలబెడతాడు. అది ఒక్కటి మాత్రం మహాప్రళయంలో లయం అవ్వదు. లయం కాకుండా కాపాడతాడు. అంత గొప్ప అవిముక్త క్షేత్రం. అంతేకాదు, మనకి సంబంధించినంత వరకు ఒక విశేషం ఉంటుంది. కాశీపట్టణంలో మనుష్యుడే అయి ఉండక్కర్లేదు. చీమ కాని, దోమ కాని, ఈగ కాని, నల్లి కాని, పిల్లి కాని రామకృష్ణ పరమహంస యోగంలో ధ్యాన దృష్టితో చూశారు. ప్రాణం విడిచిపెడుతున్నటువంటి ప్రతి జీవికి కూడా పరమశివుడు మహోత్కృష్టమైనటువంటి ఉపకారం చేస్తాడు అక్కడ. అందుకే శ్రీనాథుడు కాశీఖండం చేస్తూ ఒక మాట అంటాడు. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మెనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య కాశీపట్టణమునందు ఉపదేశించు శివుడు అని. ఆ క్షేత్రంలో ప్రాణోత్క్రమణమై ఇంకా ఊపిరి ఆగిపోతోందన్న క్షణంలో ఊపిరి కోసం కట్టుకుని ఒళ్ళంతా చెమటలు పడుతున్నటువంటి సందర్భంలో స్వయంగా పార్వతీదేవి బయలుదేరి వచ్చి విసనకెర్రతో కాకుండా తన యొక్క పట్టుచీర పవిట కొంగుతో విసిరి ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తికి ఉపశాంతి కల్పిస్తుంది. అలాగే ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుపు డుంఠి గణపతి బయలుదేరి వచ్చి తన తొండంతో ఊపిరి తీసి ప్రాణం పోతున్న వ్యక్తి యొక్క ముక్కు దగ్గర ఊపిరి అందడానికి తొండంతో ముక్కు దగ్గర ఊపిరి అందిస్తాడు. ప్రమథగణాలలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి ఏమి భయం లేదు నీకని ఆ ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తి యొక్క లలాటమునందు విభూతి అలంకారం చేస్తాడు. అలాగే గంగానది యొక్క అధిష్టాన దైవమైనటువంటి గంగ ఒక స్త్రీ రూపంలో బయలుదేరి వచ్చి ఆమె తన చల్లటి చేతితో ప్రాణం పోతున్న వ్యక్తి ఎంతో ఇబ్బంది పడుతుంటే ఆయన యొక్క ఒళ్ళంతా నిమిరి ఉపశాంతి కల్పిస్తుంది. అటువంటి సమయంలో శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి జీవి యొక్క కుడి చెవిలో ప్రణవాన్ని ఉపదేశం చేస్తాడు. అలా తారకాన్ని ఉపదేశం చేసి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు. అందుకే కాశ్యాంతు మరణాన్ ముక్తి. కాశీపట్టణంలో శరీరాన్ని త్యాగం చేస్తే కావాలని మరణించమని కాదు సిద్ధాంతం. తనంత తాను సహజంగా శరీరాన్ని కాశీపట్టణంలో వదిలిపెడితే మోక్షము అని. అలాగే కాశీతో తుల్యమైనటువంటి పట్టణంగా శాస్త్రముల చేత పేర్కొనబడినది దక్షారామ క్షేత్రం. దక్షారామ క్షేత్రం దక్షిణ కాశీ అని కీర్తి పొందింది. ఎంత కీర్తి పొందింది దక్షారామం అంటే, కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తికి ఏ రీతిలో పరమశివుడు అంత్యమునందు తారకాన్ని ఉపదేశం చేస్తాడో దక్షారామ క్షేత్రంలో కూడా అలాగే ఉపదేశం చేస్తాడు. కాశీలోకి విడితే ఎంత పుణ్యమో దక్షారామ క్షేత్రంలో ఎవరైనా శరీరం విడిచిపెట్టినప్పుడు పరామర్శకి వెళ్ళినా కూడా అంతే పుణ్యం. అంత గొప్ప క్షేత్రం దక్షారామం. శంకరుడికి వైదికంగా చెప్పినప్పుడు భార్య పార్వతీదేవి ఒక్కతే అయినా ఒక పురుషుడికి భార్య మీద ఎంత ప్రేమ ఉంటుందో అలా శంకరుడికి కూడా భార్యతో సమానమైన స్థాయిలో నలుగురిని గౌరవించి ప్రేమిస్తాట. అందుకని శివుడికి నలుగురు భార్యలు అని శాస్త్రంలో
కొద్దిగా ఆయన ప్రేమ అభివ్యక్తం అవ్వడానికి ప్రస్తావన చేస్తూ ఉంటారు. అందులో అంబ యొక్కతే ఆకాశ, గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ, కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగ రసము పేర్మి అని శ్రీనాథుడు. అంబ అంటే పార్వతీదేవి ఒకతే, మిగిలిన వాళ్ళు భార్యలు అని కాదు, ఆవిడితో సమాన స్థాయిని ఇస్తాట. రెండవ వారెవరు అంటే అంబ యొక్కతే ఆకాశ, గంగ యొక్కతే, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి. భవుడంటే పరమశివుని యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగానది సకల పాపములను తొలగించగలిగినటువంటి శక్తిని పొందింది. కొద్దిగా ఇలా చల్లుకుంటే చాలు, అంత శక్తి గంగ. అటువంటి గంగ పరమశివుడికి పార్వతీదేవితో సమానమైనటువంటి స్థాయిలో ప్రేమించవలసినటువంటి భార్యాస్థానాన్ని అలంకరించింది. అంటే అంతగా ఆయన దాన్ని అనురాగంతో చూస్తాడు. కాశీ యొక్కతే, కాశీపట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి. దక్షిణ కాశీ యొక్కతే స్త్రీలింగంగా చెప్పారు. దక్షారామ క్షేత్రం ఒకటి. ఈ నలుగురు శంభునకు లోకనాయకునకు రాణివాసంబులనురాగరసము పేర్మి. వాళ్ళు నలుగురు కూడా రాణివాసపు స్త్రీలతో సమానం శంకరుడికి. లోకంలో ఎప్పుడైనా ఏదైనా ఒక శైవ క్షేత్రానికి సంబంధించి దాని యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే ఇది కాశీతో ఫలానా విషయంలో తుల్యం అండి, ఇక్కడికి వచ్చేదో అభిషేకం చేస్తే కాశీ వెళ్ళినంత పుణ్యం అంటారు. అథవా సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతి క్షేత్రంలో కూడా కాశీ విశ్వేశ్వర లింగం అని ఓ లింగాన్ని ఉంచుతారు. అక్కడికి ఎందుకు పెడతారు అంటే ఒకసారి కాశీ అని పేరు స్మరిస్తాడు విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు అని ఒక భావన చేస్తాడు. ఆ భావన చాలు మనిషి ధరించడానికి, ఆ ఉచ్చారణ చాలు కాపాడబడడానికి. ఇంకా కొన్ని చోట్ల కాశీని ఊరి పేరులో కలుపుకుంటారు. మీరు చూడండి, దక్షిణ దేశంలో, ద్రవిడ దేశంలో టెంకాశీ అని ఒక క్షేత్రం. కాశీతో సమానం చేసుకోవడానికి కాశీని ఉపయోగించుకుంటారు పేర్లు. రామేశ్వరుడు అన్న పేరుతో చాలా చోట్ల శివారాధన చేస్తూ ఉంటారు. శివలింగాన్ని రామేశ్వరలింగం అని పిలుస్తూ ఉంటారు. కానీ కైలాసంతో తుల్యంగా మాత్రం ఇక శైవ క్షేత్రాల్ని చెప్పరు. కైలాసం స్వయంగా కేళీ విలాసం. కైలాసము అంటే ఏదో వెండికొండ ఎక్కడో ఉంటుందని అనుకోకూడదు. శంకరాచార్యులు వారు భైరవ భైరవి తాండవం గురించి సౌందర్య లహరిలో చెప్తారు. లాస్యము ఆంగికము ఎక్కడుంటాయో దాన్ని కైలాసం అంటారు. కేళి జరుగుతుంది. లాస్యము అంటే అమ్మవారు, లాస్యప్రియ, లయకరి అని అమ్మవారికి లలితా సహస్రంలో పేరు. లాస్యము అంటే ఆంగికం ఉండదు, శరీరమునందు కదలికలు ఉండవు, భావ ప్రకటనం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను భావ ప్రకటనం అన్నప్పుడు ఇలా అన్నాను, నేను ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు నా భావన ఒకలా మారుతుంది, వింటున్నప్పుడు మీ భావన ఒకలా మారుతుంది. ఒకడు నవ్వుతూ ఉంటాడు, ఒకడు ఏడుస్తూ ఉంటాడు, ఒకడు కోపంగా ఉంటాడు. అవన్నీ భావాలు లాస్యం ప్రకటింపబడతాయి. శరీరం కదిలితే ఆంగికం అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతూ చేయి కదుపుతున్నాను, అది ఆంగికం. లోకంలో మీరు చూడండి, ఎక్కడ చూసినా ఈ రెండు కలిసి ఉంటాయి. మనుష్యులు శరీరాలన్నా కదులుతూ ఉంటాయి, భావములు కదిలి అభివ్యక్తమవుతాయి. ఈ రెండూ కలిసి ఎక్కడ అభివ్యక్తమయ్యాయో దాన్ని కేళి అంటారు. ఈ కేళి సమూహం అంతా ఎక్కడుంటుంది అంటే జీవులందరూ ఉన్న చోట ఉంటుంది. అదే కైలాసము అని ప్రతిపాదింపబడుతుంది. అటువంటి కైలాసంతో తుల్యంగా శైవ క్షేత్రాల్ని వేటిని కూడా సాధారణంగా పిలవరు. కాశీతో తుల్యంగా పిలుస్తారు, కైలాసానికి తుల్యమని చెప్పరు. కానీ ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించినంత వరకు మాత్రం దీన్ని కాశీపట్టణంతో పోల్చరు. దక్షిణ కాశీ అనో, ఉత్తర కాశీ అనో, లేకపోతే ఇంకో కాశీ అనో ఇక్కడ అనరు. దీనికి పేరేమి అంటే దక్షిణ కైలాసము. పురాణంలో దీన్ని ఏమని పిలిచారంటే దక్షిణ కైలాసమే శ్రీకాళహస్తి పట్టణము అని పిలిచారు. అంటే కైలాసవాసి అంటారు. కైలాసమునందు ఉండడం ఎంత గొప్పదో శ్రీకాళహస్తి క్షేత్ర ప్రవేశము కానీ, శ్రీకాళహస్తి క్షేత్రమునందు ఉండడం కానీ, శ్రీకాళహస్తిలోకి రావడం కానీ, శివదర్శనం చెయ్యడం కానీ, అథవా ఈ క్షేత్రంలో ఎక్కడ నిలబడి ఒక్కసారి స్వామివారి దేవాలయం వైపు కానీ, కొండవైపు కానీ చూడడం కైలాసంలో శంకరుణ్ణి దర్శించడంతో సమానం.
ఇది ఒకానొక సందర్భంలో నిరూపణమైంది. ఎందుకని అంటే ఇక్కడే శ్రీకాళహస్తి దగ్గరలో నక్కీరుడని ఒక కవి ఉండేవాడు. ఆయనకి ఒకప్పుడు పరమశివుడితో వాదన వచ్చింది కవిత్వంలో. పరమశివుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి కవిత్వం చెప్పాడేదో అమ్మవారి యొక్క కేశములకు సహజ సుగంధం ఉన్నది అని. అది ఈ లోకంలో ఉండదు, నేను నమ్మనన్నాడు నక్కీరుడు. అమ్మవారి కేశములకు ఉంటుందయా అన్నాడు. నువ్వు చూశావా అన్నట్టుగా మాట్లాడాడు. మరి బ్రాహ్మణ రూపంలో ఉన్నాడుగా శివుడు. వెంటనే శివుడు నేను శివుడను అని చెప్పడం కోసం నక్కీరుడికి మూడో కన్ను చూపించాడు. నేనే పరమశివుడని చెప్పడానికి. ఆయన అధిక్షేపించాడు శివుణ్ణి. మూడో కన్ను కాదు, తల చుట్టూ వార కన్నులు కలిగిన అన్నాడు. నీ తలకాయ చుట్టూ కళ్ళు చూపించిన ఈ పద్యం తప్పే. స్త్రీ కేశపాశానికి సహజ సుగంధం ఉండదు అన్నాడు. శంకరుడికి ఆగ్రహం వచ్చింది. నేను చెప్పినానమ్మవా? పార్వతీదేవి కేశపాశముల యొక్క సువాసన ఉన్నదా లేదా చెప్పడానికి సమర్థుడను నేను వినా ఇంకొకడు లేడు లోకంలో. అటువంటి నేను చెప్పిన మాట కాదంటావా? అహంకారం, పాండితి ప్రకర్ష ఉన్నది కదా అని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నావు. కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఒక అమ్మని శపించాడు. వెంటనే నక్కీరుడు ఆ శంకరుడి కాళ్ల మీద పడి శాపావకాశం అడిగాడు. దేని చేత పోతుందన్నాడు. కైలాస శిఖర దర్శనం చెయ్యి, నీ కుష్ఠవ్యాధి పోతుందన్నాడు. ఆయన ఉత్తర భారతదేశం వైపుగా బయలుదేరాడు కైలాస పర్వత దర్శనం చేద్దామని. ఈలోగా కుష్ఠవ్యాధి వచ్చేసింది, ఎక్కువైపోయింది, వేళ్ళన్నీ ఊడి పడిపోతున్నాయి, ఒళ్ళంతా చీము కారిపోతోంది, వ్రణములు పుట్టేసాయి, ఈగలు వాళ్తున్నాయి, అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాడు. ఒక చోట పెద్ద చెట్టు కింద పడిపోయాడు. మహాకవి కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానం చేశాడు. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఇక నేను నడవలేను, మీ నాన్నగారు శాపమిచ్చారు, నేను కైలాస శిఖరం చూస్తే తప్ప నాకు ఈ కుష్ఠవ్యాధి పోదు, నన్ను నీ అనుగ్రహం చేత కైలాసంకి ప్రవేశపెట్టు, నేను ఒక్కసారి ఆ శిఖర దర్శనం చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, మా నాన్నగారు అంత కఠినుడు అనుకుంటున్నావా? మా నాన్నగారు కరుణా సముద్రుడు. నువ్వే ప్రాంతంలో ఉంటావు? శ్రీకాళహస్తిలో ఉంటావు. మా నాన్నగారి ఉద్దేశ్యం ఏమిటంటే రాజాంతఃపురంలోంచి బయటికి వెళ్ళి ఒకసారి ఆలయ శిఖరం వంక చూడు, అదే కైలాస దర్శనం. అది మానేసి నిన్ను ఇంత దూరం ఎవడు రమ్మన్నాడు? నిన్ను కైలాసం వచ్చి దర్శనం చేయమని మా నాన్నగారు చెప్పలేదు. కైలాసము అది ఒకటి, ఇది ఒకటి, ఇది దక్షిణ కైలాసం. కాబట్టి ఇక్కడ చేయి శిఖర దర్శనం. ఆయన అన్నాడు, అయితే నన్ను తీసుకెళ్లి శ్రీకాళహస్తిలో విడిచిపెట్టేయి, ఇంత దూరం నడిచి వచ్చేసాను, ఇక వెనక్కి వెళ్ళలేను. అప్పుడు తీసుకొచ్చి శ్రీకాళహస్తి పట్టణంలో విడిచిపెట్టేశాడు. ఒక్కసారి ఆలయ శిఖరం వంక చూశాడు, గోపురం వంక చూసి చూడగానే కుష్ఠం వ్యాధి ఉపశమించి. అప్పుడు మళ్ళీ నక్కీరుడు పరమశివుడి మీద స్తోత్రాలు చేశాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి క్షేత్రం ఒక కోణంలో కాదు, అనేక కోణములలో దీనిని మించినటువంటి క్షేత్రం లేదు. ఎందుచేత లేదు అంటారేమో, ఈ క్షేత్రం ఒక్క క్షేత్రంలోనే పరమశివుడికి ప్రదక్షిణం లేదు. సాధారణంగా శివాలయంలో ఒకటే శివలింగం ఉందనుకోండి, ప్రదక్షిణము అప్రదక్షిణము అలాగే పూర్ణ ప్రదక్షిణము అని మూడు ఉంటాయి. ఆ మూడు రకములైనటువంటి స్థితులలో ఉన్నవాళ్ళు చెయ్యాలి. బ్రహ్మచారి అయితే పూర్ణ ప్రదక్షిణం చేస్తాడు, గృహస్థ అయితే సవ్యాపసవ్య ప్రదక్షిణం చెయ్యాలి. చండీశ్వరుడి వరకు వచ్చి పూర్తి చేయకుండా మళ్ళీ వెనక్కి వచ్చి చండీశ్వరుడి దగ్గరికి వచ్చి మళ్ళీ నందీశ్వరుడి దగ్గర నుంచి గుళ్ళోకి వెళ్ళాలి. ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగ దర్శనం చేసేటప్పుడు మాత్రం ఆ తూర్పు ద్వారంలోంచి రావాలి. వచ్చి పాతాళ గణపతి దర్శనం చేసి అపసవ్యంగా, అంటే ఇటువైపు నుంచి తిరిగితే సవ్యం అంటారు, ఇటు నుంచి తిరిగితే అపసవ్యం అంటారు. ఇలా అపసవ్యంగా వచ్చి దక్షిణామూర్తి కనపడేటట్టుగా దేవాలయం లోపలికి ప్రవేశించాలి. అలా అపసవ్యంగా విడితే రాహు కేతు గ్రహములు రెండూ కూడా ఉపశాంతి పొందుతాయని శివాజ్ఞ. అందుకు నవగ్రహ కవచం కట్టుకుంటాడు. రాహుకేతు గ్రహములను శాంతింపచేయడం అంత తేలిక విషయం ఏం కాదు. అవి కొంచెం ఇబ్బంది పెట్టే స్వభావం. కేతువు మోక్షప్రదాత, జ్ఞానప్రదాత. కానీ రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అని. అటువంటి రాహుకేతు గ్రహములు కూడా దేని వలన ఉపశాంతి పొందుతాయంటే శ్రీకాళహస్తి క్షేత్రంలోకి అపసవ్యంగా ప్రదక్షిణం చేస్తూ లోపలికి విడితే చాలు.
సాధారణంగా ఎవరికైనా గౌరవం ఇవ్వాలి అంటే సవ్య ప్రదక్షిణం చేసి గౌరవిస్తారు. అగౌరవించాలి అంటే అపసవ్య ప్రదక్షిణం చేస్తారు. ఓ గురువు గారు కూర్చుని ఉన్నారు అనుకోండి, ఎవరో ఒక పీఠాధిపతి కూర్చుని ఉన్నారు. పోనీ పీఠాధిపతి ఎందుకు, అలాగే స్వామివారు ఉన్నారు. ఇప్పుడు నేను ఆయనకి ప్రదక్షిణం చెయ్యాలి. నేను ఆయన చుట్టూ తిరిగేటప్పుడు ఆయన నా కుడి చేతి వైపు ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం. నేను ఆయన చుట్టూ తిరిగితే ఆయన నా కుడి చేతి వైపే ఉండాలి, ప్రదక్షిణం చేశానంటారు. నేను ఇలా తిరిగి వచ్చాననుకోండి, ఆయన నా ఎడమ వైపుకి వస్తాడు. అలా ఎడమ వైపుకి వచ్చాడు అనుకోండి, నేను అగౌరవపరిచినట్టు. విరాట పర్వంలో అర్జునుడు ఉత్తర కుమారుణ్ణి సారథిగా పెట్టుకుని యుద్ధానికి బయలుదేరుతూ ఒక మాట చెప్తాడు. మా తాతగారు భీష్ముడి దగ్గర కానీ, మా గురువు గారు ద్రోణాచార్యుల వారి దగ్గర కానీ నా రథం వెడుతున్నప్పుడు వాళ్ళ రథం నా ఎడమ వైపుకి రాకూడదు. వాళ్ళ రథం ఎప్పుడూ నా కుడి వైపున ఉండాలి. వాళ్ళు బాణం వేస్తే వేస్తాను తప్ప, నువ్వు యుద్ధం చేస్తున్నాను కదా అని తీసుకెళ్ళి నా రథాన్ని వాళ్ళ రథం దగ్గర పెట్టద్దు. వాళ్ళు నాకు పరమ పూజనీయులు, ఎప్పుడూ నాకు కుడివైపున ఉండాలి అంటాడు. కుడివైపున ఉంచితే గౌరవమని గుర్తు, ఎడమ వైపున ఉంచితే గొప్ప స్థాయి కాదు అని గుర్తు. ఇప్పుడు ప్రదక్షిణం చేశారనుకోండి, గౌరవించారని. ఓ అమ్మ ఉంది, అమ్మకి ప్రదక్షిణం చేస్తారు. అమ్మకొక్కసారి ప్రదక్షిణం చేస్తే కాశీయాత్రాయుతేనచ, కాశీ రామేశ్వరం 21 మాటలు వెళ్ళినట్లు 6 మాటలు భూమికి ప్రదక్షిణం చేసినట్టు ఫలితం వేస్తారు అమ్మకోసారి ప్రదక్షిణం చేస్తే. నాన్నగారికి ప్రదక్షిణం చేస్తే పరమశివుడికి ప్రదక్షిణం చేశాడు అని వేస్తారు. నమ శంకరాయచ మయస్కరాయచ శివాయచ శివతరాయచ. శంకరాయచ అన్నప్పుడు వ్యాఖ్యానం ఏం చెప్తారంటే, శంకరోతి ఇది శంకర, తండ్రియే ఈ లోకంలో శంకరుడై ఉంటాడు. నా తండ్రి నాకు శంకరుడు. ఆయనకి నేను ప్రదక్షిణం చేస్తే పరమశివుడికి ప్రదక్షిణం చేసినట్టే, నా ఖాతాలో వేసేస్తారు. అలా ప్రదక్షిణం అంటే వారు కుడివైపు ఉండేటట్టుగా తిరుగుతాను. అప్రదక్షిణంగా వస్తున్నాను అనుకోండి, పెద్దలు ఎవరైనా ఉన్నారనుకోండి, తప్పు అలా రాకూడదంటారు, అప్రదక్షిణంగా రాకు అంటారు. శంకరుడు ఇక్కడ ఎంత అనుగ్రహాన్ని చూపించాడంటే, మీకున్నటువంటి దోషాలు పోవడానికి మీరు నాకు అపసవ్యంగా రండి. అసలు నిజానికి మనం అపసవ్యంగా వెడితే ఆయనకి అమర్యాద. కానీ ఆయన ఇక్కడ ఎంత సులభుడు అంటే, ఈ క్షేత్రంలో అశుతోషుడు అంటారు. కించిత్ పనికి పొంగిపోతాడు. మీరు నాకు అపసవ్యంగా రండి. అపసవ్యంగా వచ్చే గ్రహాలు ఏ ఉన్నాయో అవి శాంతి పొందేట్టుగా నేను శాసనం చేస్తాను. ఎందుకనంటే మీరు సత్యనారాయణ వ్రతం చేస్తే గ్రహాల్ని పిలుస్తారు. సూర్యుడి దగ్గర నుంచి గ్రహాల్ని పిలిచినప్పుడు ఒక మాట చెప్తారు, మీరు ప్రదక్షిణీకుర్వాణం అంటారు. మీరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వస్తాయి మిగిలిన గ్రహాలన్నీ. ఒక్క రాహువు కేతువు మాత్రం లోపలికి వచ్చేటప్పుడు మేరు పర్వతానికి అపసవ్య ప్రదక్షిణం చేస్తూ వస్తాయి. వాటి లక్షణం అపసవ్యంగా తిరుగుతాయి. ఈ క్షేత్రంలో రాహుకేతువులకు ఉపశాంతి అంటే, నేను ఒక పరమ యథార్థమైన మాట చెప్పాలి అంటే, కేవల పూజ వలన కాదు. దేవాలయ ప్రవేశం ప్రధానం, నువ్వు ఎట్నుంచి వస్తున్నావు అన్నది ప్రధానం. యథార్థమునకు అవతల ద్వారంలోంచే రావాలి క్షేత్రంలోకి. అవతల ద్వారంలోంచి వచ్చి పాతాళ గణపతికి నమస్కారం చేసి అపసవ్యంగా లోపలికొచ్చి విడితే, అపసవ్యంగా తిరిగేటటువంటి లక్షణమున్న గ్రహములైనటువంటి రాహుకేతువులు ఉత్తరక్షణ ఉపశాంతి పొందుతారు. ప్రదక్షిణానికి వాళ్ళు ఉపశాంతి పొందరు. ఈ క్షేత్రం రాహుకేతువులను కూడా నియంత్రించగలిగినటువంటి క్షేత్రం. అందరూ పూజ చేసుకోలేకపోవచ్చు. ఎంతమందికి జ్యోతిష్యం తెలుస్తుంది? చాలా మందికి ఈ దేశంలో అసలు వాళ్ళు పుట్టినటువంటి సమయం తెలియని వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు జాతకర్మ చేయించుకున్న వాళ్ళు కారు, వాళ్ళకి జాతకాలు తెలియనప్పుడు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందిని వింటారు. బహుశः జాతకంలో వీళ్ళకి ఈ దోషం ఉండి ఉంటుందేమో అని అనుమానం ఉంటే ఓసారి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకో అంటారు. శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకో అని ఎందుకంటారంటే, లోపలికి వెడుతున్నప్పుడే అపసవ్యంగా వెడతాడు. శివానుగ్రహం, శివుడు శాసిస్తాడు. అపసవ్యం నీకు ఇష్టం, వాడు నాకు అపసవ్యంగా వచ్చాడు, అవమానం నాకు, కానీ నేను దాన్ని సత్కారంగా స్వీకరిస్తున్నా, వాడి జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుచేత అంటారేమో, గ్రహములకు స్వాతంత్ర్యము లేదు. చాలా మంది తెలియక శనీశ్వరుడు అంటూ ఉంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు అసలు.
శనైశ్చరుడు, శనై చరహ. ఆయన చాలా మెల్లగా కదులుతాడు, మిగిలినటువంటి గ్రహాల్లాగా కదలడు, చాలా మందంగా కదులుతాడు కాబట్టి మందుడు అని ఒక పేరు ఆయనకి. శనీశ్వర గ్రహం అనాలి తప్ప శనీశ్వర గ్రహం అనకూడదు. ఈశ్వరత్వము లేదు గ్రహములకు. అవి మేమీ ఫలితం ఇచ్చి తీరుతాం అనవు. పరమశక్తివంతమైనటువంటి పరమశివుడు ఎక్కడున్నాడో ఆయన శాసనానికి అవి వశవర్తులవుతాయి. అవి వశవర్తులై ఆయన చెప్పిన మాట వింటాయి. నేను ఒకప్పుడు నా జీవితంలో ప్రత్యక్షంగా చూశా. ఒక చోట ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూశాడు. అన్నీ అద్భుతంగా చెప్పాడు. ఏడాది క్రితం మీ భార్య గారి శరీరం విడిచిపెట్టారు, మీ దురదృష్టం అన్నాడు. ఆయన అన్నాడు, నా భార్య శరీరం విడిచిపెట్టలేదని. వెంటనే ఆ జ్యోతిష్కుడు అన్నాడు, మీ భార్య గారు శరీరం విడిచిపెట్టినంత ప్రమాదం జరిగిందా అన్నాడు. ఆయన కాసేపు ఆలోచించి జరిగిందన్నాడు. నువ్వు శివభక్తుడివా అని అడిగాడు. అవును, మేము ఇంట్లో శివారాధన చేస్తాం. శివారాధన చేయడం అలవాటుగా చాలా తరాల నుంచి మీ ఇంట్లో ఉన్న కారణం చేత యథార్థమునకు శరీర పతనమైపోవలసిన నీ భార్య శరీరము పడలేదు, అంతవరకు తీసుకెళ్లి వదిలిపెట్టించేశాడు ఈశ్వరుడు. శివభక్తుడవు కనుక ఆయన అనుగ్రహము చేత గ్రహములు శాసింపబడ్డాయి, నీ భార్య బ్రతికిందన్నాడు. నేను అక్కడే ఉన్నాను. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతని జీవితంలో ఆ సమయంలో జరిగినదే అతని భార్య వెళ్ళిపోవలసిన స్థితే నాకు తెలుసు. కానీ ఆమె బ్రతికింది. ఆమె బ్రతకడం వెనకాతల ఏ మర్మమున్నదో వచ్చిన జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే శివశాసనము అంత గొప్పది. అంతటి శాసకుడైన వాడు అప్రదక్షిణాన్ని అంగీకరించాడు. కానీ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం అప్రదక్షిణాన్ని అనుగ్రహిస్తాడు. ఈ క్షేత్రమునకు ఇంకొక గొప్ప విశేషం ఉన్నది. నవగ్రహములను కవచముగా కట్టుకుని ఉంటాడు. కవచం ఎవరు కట్టుకుంటారు? యోధుడు కట్టుకుంటాడు. యోధుడి వలన కవచమునకు కీర్తి వస్తుందా, కవచము వలన యోధునకు కీర్తి వస్తుందా? అంటే ఎంత గొప్ప యోధుడు కట్టుకుంటాడు అన్న దాన్ని బట్టి కవచానికి కీర్తి వస్తుంది. నవగ్రహములు ఆయనకి కవచమై ఉంటాయి. అయినప్పుడు ఆయన చేతిలో అవి ఒక ఉపకరణం లాంటివి, ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి. ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు. నమఃశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆయన అనుగ్రహాన్ని పొందాడనుకోండి, ఆపద వచ్చేస్తోందని మనకి తెలియదు. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే మన బుద్ధి చేత మనము తప్పించుకోలేనిది. మన దగ్గర ఎన్ని ఉపకరణములు ఉండనివ్వండి, వాటితో మనం బయటపడలేనంత పెద్ద ప్రమాదము వచ్చేస్తే దానిని ఆపద అంటారు. ధర్మరాజు గారు కృష్ణుడితో మాట్లాడుతూ భారతంలో అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభం వైనదా అని నొనగు పొడగూట్ప అంటాడు. ఆపద చాలా ఒక్కొక్కసారి మన బుద్ధితో తప్పించుకోలేదు. అసలు అలా ఎందుకు తప్పిందో కూడా మనకు అర్థం కాదు. నాకే తెలిసి ఒక విశేషం చెప్తాను. ఒకప్పుడు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఎడుతున్నాడు. చీకటిగా ఉంది, అది కొంచెం డొంక ప్రదేశం. ఆయన ఏదో ఆలోచిస్తూ బయలుదేరాడు. అరే లైట్ వేయలేదని గుర్తొచ్చి లైట్ వేశాడు. తీరా లైట్ వేసిన తర్వాత చూశాడు, రోడ్డుకు అడ్డంగా నల్లత్రాసు పడుకునుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన బుద్ధి పనిచేయలేదు. అకస్మాత్తుగా బ్రేక్ తొక్కాడు, బండి అయిపోయింది. నల్లత్రాసు అటు వెళ్ళిపోకుండా ఇలా వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి పడగ విప్పింది. మోటార్ సైకిల్ మీద ఉన్నవాడు రెండు కాళ్ళు దాని మీద పెట్టడగా, ఎప్పుడైతే ఆగిందో ఎడంకాలు కింద పెట్టాడు. ఎడంకాలు కింద పెట్టి బండి ఆపాడు. వెనక్కే వచ్చినటువంటి నల్లత్రాసు పడగ విప్పింది. ఇంకా మోటార్ సైకిల్ ఇంజిన్ పనిచేస్తోంది కాబట్టి శబ్దం వస్తోంది. అది ఇలా ఒకసారి చూసింది, ఇలా ఒకసారి చూసింది. పాదం సిద్ధంగా ఉంది, కొట్టచ్చు. కొట్టకుండా ఎందుకో వెనక్కి తీసేసి పక్కకి వెళ్ళిపోయింది. దానికి ఏం కారణం చెప్పాలి? అది కొట్టడానికి కొట్టకపోవడానికి మధ్యలో ఎవరున్నారు? అప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విద్యార్హతలు తీసుకురాగలడా, లేకపోతే నాకు బ్యాంకులో ఇంత డబ్బు ఉందని తీసుకొచ్చి చూపిస్తాడా, నాకు ఇంత పరివారం ఉందని చూపిస్తాడా, నాకు ఇంత సరస్వతీ కటాక్షం ఉందని చూపిస్తాడా? ఏది కాపాడుతుంది? అది ఆపద అంటారు. ఆ సమయంలో పామా నువ్వు ఆయనను చెనకవద్దు, తప్పుకో, వెళ్ళిపో వెనక్కి అని శాసించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు నీ మాంస చక్షువుకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు.
అటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఆపద తీసేస్తాడు. ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో శుభం ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు. నీ మీద నేను ప్రీతి చెందాను, రేపు నీకు శుభవార్త చెప్తున్నాను అనేం చెప్పడం, చెప్పకుండా శుభాలు ఇస్తాడు. అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివ అని పిలుస్తాడు. అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి. అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంటుంది. మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు. కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు. రోజు వచ్చి కాళహస్తీశ్వరలింగాన్ని మీరు దర్శనం చేశారా, జ్ఞానప్రసూనంబను చూశారా అన్న దాంతో సంబంధం ఉండదు. ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి, వాడు మోక్షమునే పొందుతాడు. ఎందుకంటే వాడు కైలాసవాసం చేసిన వాడితో సమానం. అందుకని వాడిని ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే సాక్షాత్ కైలాస ప్రవేశము కిందే శాస్త్రం తీసుకుంటుంది. అంత గొప్ప క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో నది అంత గొప్పదై ఉండడం, విఘ్నేశ్వరుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొంది ఉండడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. సాధారణంగా క్షేత్రానికి ఒక నది ఉంటుంది, ఒక పుష్కరిణి ఉంటుంది. అన్ని వేళలా నది చాలా చాలా గొప్పది, ఈ నది కన్నా ఆ నది అంత గొప్పది అని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. నది నదిగా ఎప్పుడూ గొప్పదే, ఏ నది కూడా తక్కువ కాదు, అన్ని నదులు గొప్పవే. కానీ ఒక గంగా నది ఉందనుకోండి, గంగా నది కన్నా అని చెప్పాలంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి. గంగా నదితో పోల్చాలి, ఒక ప్రమాణం ఉండాలి. కానీ ఇక్కడ ప్రవహించేటటువంటి నది సువర్ణముఖరి అని పిలువబడుతుంది. సువర్ణముఖరి నది ప్రవాహం ఉన్నటువంటి క్షేత్రం. ఎందుచేత అంటే యథార్థమునకు శ్రీకాళహస్తిలో నది లేదు ఒకప్పుడు. అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి శంకరుణ్ణి పూజ చేసి ఆయన ఇక్కడే తపోవనాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారు. అగస్త్యుడు మహాశివభక్తుడు. ఆయన పాద స్పర్శ పొందినటువంటి ప్రదేశం అంత గొప్ప ప్రదేశం కాబట్టి అగస్త్యుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడికి ఋషులందరూ వచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఋషులందరూ. అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అంటే, లోకంలో అందరూ దేవతల్ని ఆరాధన చేస్తారు. అగస్త్యుడు ఎక్కడైనా ఉంటే దేవతలు తమ స్థానాలు పెట్టుకుంటారు. నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అగస్త్యుడిని చూడడానికి, అందుకని ఇది నా స్థానం అని చెప్పి ఏ దిక్కున ఉండవలసిన దేవత ఆ దిక్కున ఆశ్రమంలో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడో తెలుసా? అగస్త్యుడు చూడడానికి కాదు, అగస్త్యుడిని చూడడానికి. కావాలంటే మీరు రామాయణం చదవండి, ఆయన ముద్ర అలా ఉంటుంది. పరమశివుడుగా ఉన్న భగవంతుడు కూడా ఆయన వలన ఉపకారమును పొందుతాడు. పార్వతీ కళ్యాణంలో భూమి యొక్క భారాన్ని నిలబెట్టినవాడు, సూర్యగమనం కోసమని వింధ్యపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు, కాశీపట్టణం మీద అంత మక్కువ కలిగినటువంటి వాడు, ద్రవిడ దేశానికి కావేరీ నది ప్రవాహాన్నిచ్చి వ్యాకరణాన్నిచ్చి అనుగ్రహించినటువంటి వాడు, అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే. అటువంటి అగస్త్యుడు శ్రీకాళహస్తి మీద వ్యామోహం పొందాడు. ఇక్కడికొచ్చి తపోవనాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడు. అప్పుడు ఋషులందరూ అడిగారు, ఇక్కడ ఒక నది లేదు, నది తీసుకురండి అని అడిగారు. ఆయన అన్నాడు, ఒక నది రావాలి అంటే ఒక పర్వతం మించి ప్రవహిస్తుంది. ఎందుకంటే నదులన్నీ పర్వతానికి కూతుళ్ళ లాంటివి, పర్వతాల మించి వస్తాయి. ఏ పర్వతం మించి నేను తీసుకురావాలని అడిగాడు. వాళ్ళు అన్నారు, నీకే తెలియంది మాకు తెలుస్తుందా? మాకు తెలియదన్నారు. మరి ఎవరిని అడగాలి అంటే, అగస్త్యుడు గొప్ప గాణాపత్యుడు. ఆయన మహాద్భుతమైనటువంటి వినాయకోపాసన చేస్తాడు. అసలు ఆయన చేయని ఉపాసన లేదు, అంత గొప్ప ఉపాసకుడు. వినాయకుడిని చాలా తొందరగా ఎలా అనుగ్రహింపచేసుకోవాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయన ఒక మాట చెప్పాడు, గజాసుర సంహారాన్ని పాతాళలోకంలో గణపతి చేశాడు, అందుకని కపిలవర్ణం పొందాడు, అందుకని కపిలుడు అని పేరు పొందాడు. ఇప్పుడు కపిలుడు అంటే నల్లగా ఎర్రగా రెండు రంగులు కలిసి ఉంటే కపిలవర్ణం అంటారు. చాలామంది కపిలవర్ణం అంటే నల్లా అంటూ ఉంటారు. నల్లావు కాదు, నలుపు ఎరుపు కలిసి ముద్ద రంగు పొందితే కపిల ఆవు అంటారు, కపిల గోవు అని పిలుస్తారు. ఆయన గజాసురుణ్ణి చంపాడు. ఏనుగు ముఖం ఉన్న వాడి చేతిలో తప్ప నేను మరణించనని వరం అడిగాడు గజాసురుడు. అనుగ్రహించాడు పరమాత్మ. అందుకని తన కొడుక్కి ఏనుగు ముఖం పెట్టాడు పరమశివుడు. అసలు రహస్యం లోక సంరక్షణం కోసమని.
ఇప్పుడు ఏనుగు ముఖమున్నటువంటి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖమున్న రాక్షసుణ్ణి పాతాళంలో సంహరించి ఆ నెత్తురంతా మీద పడితే కపిలవర్ణం పొందాడు. పొంది పరమ సంతోషంతో పాతాళంలోంచి భూమి వివరం చేసుకుని పైకొస్తున్నాడు. ఆయనకి అమ్మ అంటే విశేషమైనటువంటి ప్రీతి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్తుండేవారు. వినాయకుడితో కలిసి జ్ఞానప్రసూనాంబ ఈ క్షేత్రానికి వచ్చింది అని చెప్తుండేవారు. అటువంటి వినాయకుడు పాతాళంలోంచి పైకొస్తున్నాడు. అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనని ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధన చేశాడు. ఆయన వెళ్ళి గణపతిని దర్శనం చేశారు. అందుకే ఇక్కడ పాతాళ గణపతి. ఇంకొక పెద్ద విశేషం, అసలు గణపతి ఎక్కడుంటారు అంటే మూలాధార చక్రమునందు ఉంటాడు. మూలాధారం అన్ని చక్రాల కిందకుంటుంది, బుధస్థానమునందు ఉంటుంది. కాబట్టే మూలాధార క్షేత్రస్థితం అని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తన. మూలాధారం కిందకు ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గణపతి మూలాధార సూచనగా కిందకుంటారు. పాతాళ గణపతి అన్న పేరుతో ఉంటారు. సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే గణపతి ఉపాసనలో ఒక విశేషం ఉంది. గణపతి తత్వం అంతా 16 అంకె మీద పెడుతుంది. అందుకే ఆ 16 నామములు చదవాలి. ప్రతిరోజు కార్యక్రమం దేంతో మొదలవ్వాలి అంటే విఘ్నేశ్వరుడు యొక్క 16 నామములతో మొదలవ్వాలి. ఒకవేళ నాకు చదవడం రాదనుకోండి, కనీసం నేను ఒక కాగితం మీద రాసుకుని చదవాలి. నాకు అలా చదవడం కూడా రాదనుకోండి, చదివే వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళైనా ఉండాలి. వాళ్ళు నోట్లో చదవకూడదు. మిగిలిన వాళ్ళు చదవడం రాదు కొంతమంది ఉన్నారనుకుంటే ఆ స్తోత్రం రోజు పైకి చెప్పాలి. అందుకే ఆ స్తోత్రం గురించి అంత గొప్పగా చెప్తారు ఇప్పటికీ పెద్దలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో జకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని పఠేత్ శృణుయాదపి. నువ్వన్నా చదువు, శృణుయాదపి కనీసం విను. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. దేనికైనా సరే ఇది చదవవలసింది. ప్రవేశే నిర్గమే తథా, అసలు రహస్యం అంతా అక్కడ పెట్టారు. లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా, ఏ లోపలికి వచ్చే బయటికి వెళ్ళడం, అసలు అది పెద్ద విశేషం ఆ స్తోత్రంలో. ఈ 16 నామములను మాత్రం నువ్వు చెప్పి తీరాలి. ఒకవేళ నువ్వు చెప్పడం చేత కాకపోతే ఇంట్లో ఎవరైనా పైకి చదివితే విను. వినకుండా కార్యాలు ప్రారంభం చెయ్యవద్దు, ఒక రోజు పని మొదలు పెట్టవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. 16 నామముల మీద ఆయన తత్వం నడుస్తుంది. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రం ఒక విశేషం. ఇక్కడ విఘ్నేశ్వరుడు అగస్త్యుని యొక్క పూజకు సంతసించి ఒక విశేషాన్ని ప్రకటించాడు. 16లో 4వ వంతు ఈ క్షేత్రంలో ప్రవేశించి పాతాళ గణపతి దగ్గరికి వచ్చి చెప్తే చాలు. 4 నామములు పలకాలి. ఇక్కడ గణపతి దగ్గరికి వెళ్ళి అథవా వెళ్ళి అక్కడ నిలబడి చెప్పి బయటికి వస్తుంటే వెనకాతల చాలామంది ఉండిపోతారు కదండి అనుకుంటే, మెట్లు దిగక ముందే నిలబడి 4 నామములు చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే గజాననారి అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి అసురుడు, రాక్షసునికి శత్రువైనటువంటి వాడు. గజానన అంటే ఏనుగు ముఖం ఉన్నవాడు, అరి అంటే శత్రువు. గజాననారి ఏనుగు ముఖము కలిగినటువంటి రాక్షసునకు శత్రువైనటువంటి వాడా. అలాగే అగస్త్యుని చేత స్తోత్రము చెయ్యబడినటువంటి వాడా. కనీసం నామంగా అక్కర్లా, ఇలా చెప్పినా చాలు. 3వది పరమ భాగవతోత్తములైన వారు ఎవరుంటారో వాళ్ళ యొక్క ఈప్సితములను నెరవేర్చేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా. ఈ 3 నామములు చెప్తూ ఆయన యొక్క రూపం గురించి, ఆయన వచ్చిన ప్రదేశం గురించి చెప్పేటప్పుడు పాతాళ వివర స్థాననే నమః, పాతాళ వివరమునందు లేదా భూవివర స్థాననే నమః, భూవివర నివాసాయ నమః. భూవివరము అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నవాడా. ఈ 4 నామములు చెప్పాలి. ఈ 4 నామములు కనీసం దేవాలయం దగ్గర ఓ బోర్డన్నా ఉండాలి తెలియని వాళ్ళ కోసం. ఉంటే వెళ్ళేటటువంటి వాళ్ళ 4 నామములు చెప్పి మెట్లు దిగి విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు, ఒక నమస్కారం చేస్తారు. అంటే 16 నామములు చెప్తే ఇచ్చేటటువంటి ఫలితం ఇక్కడికొచ్చి 4 నామములు చెప్తే నేను కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అగస్త్యుణ్ణి అనుగ్రహించి
నీకు స్ఫురణలో లేదు, మరిచిపోయావు. ఇంతటి మహానుభావుడివి కూడా. బ్రహ్మగిరి అని దగ్గరిలో ఒక పర్వతం ఉంది. నువ్వు ఆ పర్వతం మీద తపస్సు చేసి అద్భుతమైనటువంటి నదిని ప్రవహింపచేస్తావు. దిగ్విజయమస్తు, నీకు ఏ విధమైన విఘ్నం కలగదు, బయలుదేరమన్నాడు. బ్రహ్మగిరి మీదకి వెళ్ళి అగస్త్య మహర్షి తపస్సు చేశారు. శంకరుడు బ్రహ్మగారి ద్వారా కబురు చేస్తే పరమశివుని యొక్క జటాజూటంలో ఉండేటటువంటి గంగా నది సువర్ణముఖరి అన్న పేరుతో ప్రవహించింది. ఎందుకు ప్రవహించాలి ఆ పేరుతో అంటే, సువర్ణం అంటే బంగారం. బంగారానికి 2 రకములైన లక్షణాలు ఉంటాయి. భగవంతుడికి ఏ లక్షణం ఉంటుందో బంగారానికి ఆ లక్షణం ఉంటుంది. భగవంతుడు చూడండి, ఘోర రూపమాయనదే, అఘోర రూపమాయనదే. సనాతన ధర్మంలో బాధలు పెట్టడానికి, భయపెట్టడానికి ఒకడు, భయాన్ని తీసేసి రక్షించడానికి ఒకడు ఉండరు. భగవంతుడే భయపెడతాడు, భగవంతుడే రక్షిస్తాడు. రెండూ ఆయనే చేస్తాడు. చేసిన పాపానికి ఫలితం ఇస్తున్నాడు అనుకోండి, భయపెడతాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, భయపెట్టేవాడా భయమును పోగొట్టేవాడా రెండూ ఆయనే. మన పాపములకు ఫలితం ఇచ్చినప్పుడు భయపెడతాడు. అందుకు కదూ రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతై నమః అని మొదలు పెడతారు. నీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం, ఆ చేతులకి నమస్కారం. రుద్రమన్యవ ఉతూత ఇషవే నమః, నీ మన్యువుకు ఒక నమస్కారం. పిల్లలం ఏదో తెలియక తప్పు చేశాం, ఆ ధనస్సు ఏమిటి పక్కన పెట్టేసి, ఆ చెయ్యి ఏమిటి అలా వద్దు, ఇలా అనుగ్రహంగా పెట్టు అని ఆయన్ని ఉభయతర నమస్కారములతో రుద్రాధ్యాయం నడుస్తుంది. అంటే దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, పరమశివుణ్ణి స్తోత్రం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఘోర రూపాన్ని ఉపసంహారం చేయిస్తారు. పాపములకు ఫలితమని ఇవ్వకు, మేము తట్టుకోలేము, తెలియక చేశాం, మన్నించమని అడుగుతాడు. అలా ఇక్కడికి వచ్చేటప్పటికి విశేషం ఏమవుతుంది అంటే, ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పరమశివుడు ఘోర అఘోర రూపములు రెండిటికీ కూడా ఆయన స్థానమైన పంచబ్రహ్మమంత్ర పఠనంలో ఇప్పటికీ అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అని చెప్తున్నాం కదా. అన్ని విశేషణములు ఉన్నవాడైనప్పటికీ కూడా ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి పరమ ప్రసన్నమూర్తి ఎంత కింది స్థాయిలో అనుగ్రహాన్ని వర్షిస్తాడంటే, వైదికమైనటువంటి ధర్మము తప్పదు, వైదిక ధర్మము తప్పకుండా తన అనుగ్రహ వర్షము చేత ఊహించలేనటువంటివి ఇస్తాడు. అందుకే ఏదో ఇక్కడ అనుకున్నంత తేలిక విషయాలు ఏం జరగలేదు, చాలా అద్భుతమైన విషయాలు జరిగాయి. అందుకే శ్రీకాళహస్తిలో ఎప్పుడైనా ఒక విశేషం జరిగితే దేవతలందరూ వస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, ఎక్కడైనా గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, గిరి ప్రదక్షిణం చేస్తే దాన్ని గిరి ప్రదక్షిణ క్షేత్రం అని పిలుస్తారు. ఎందుకంటే కొండ స్థూల శివుడు అని గుర్తు. కొండ స్థూల శివుడుగా ఉన్నాడని ప్రమాణం ఉంటేనే గిరి ప్రదక్షిణం, అంతేగాని కొండకి దారి ఉందని చేయకూడదు. ఆ కొండ స్థూల శివుడని ప్రమాణం ఉన్నదా ఎక్కడైనా పురాణంలో? ఈ కొండంతా శివుడే అని చెప్పవచ్చా? చెయ్యొచ్చు. అరుణాచలం స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం ఉంది. శ్రీకాళహస్తి స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం చెయ్యొచ్చు. కోటప్పకొండ త్రికూటం 3 శిఖరములతో ఉంటుంది. బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్రశిఖరం, 3 కాబట్టి ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఓ కొండ మీద ఈశ్వరుడు ఉన్నాడని ప్రదక్షిణం కొండకి చేయడానికి అన్ని వేళల శాస్త్రం అంగీకరించదు. కొన్ని చోట్ల గిరి ప్రదక్షిణాలు ఉంటాయి. అన్ని చోట్ల గిరి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, గిరిని శివస్వరూపంగా ప్రదక్షిణం చేస్తారు. ఒక్క శ్రీకాళహస్తి మాత్రం గిరి ప్రదక్షిణమున్న మిగిలిన క్షేత్రముల కోవలోకి రాదు. దీన్ని భాస్కర క్షేత్రం అంటారు. ఎందుకు భాస్కర క్షేత్రం అంటారో తెలుసా? మనందరం పితృదేవతలు ఉత్తీర్ణులు కావాలన్నా, దేవతానుగ్రహం కలగాలన్నా, లోకములు శాంతి పొందాలన్నా, గ్రహములు శాంతి పొందాలన్నా పరమ ప్రమాణంగా ఏ కాలాన్ని తీసుకుంటామంటే, సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని కొలిచి, ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు పూజలు అవి విశేషంగా చేస్తారు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఉత్తరాయణంలో ప్రవేశించగానే అందరూ తనని పూజ చేస్తే, సూర్యుడు మాత్రం దేవతా సమూహం అంతటితో కలిసి శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణం చేస్తాడు. అలా ఎక్కడైనా సూర్యుడు ప్రదక్షిణం చేస్తే పర్వంలో దాన్ని భాస్కర క్షేత్రం అంటారు. అటువంటి చోట దానికి చాలా పద్ధతులు చెప్తారు పెద్దలు. ఒక్క శ్రీకాళహస్తి విషయంలోనే ఆ పద్ధతులన్నీ చెప్తారు.
అలాంటి పద్ధతిలో ప్రదక్షిణాలు కాని చెయ్యగలిగితే అటువంటి వాడు జన్మ రాహిత్యానికి కూడా వెళ్ళిపోతాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం, పరమాద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి భాస్కర క్షేత్రం. ఈ కొండ అంత గొప్పది. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం ఏమి అంటే, వైదిక ధర్మాల్ని అలాగే నిలబడుతూ అనేక వైదిక రహస్యములను ఆవిష్కరిస్తూ పరమాత్మ అసలు దేవతలు ఊహించలేని అనుగ్రహాన్ని ఇక్కడ వర్షిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ ఉన్న లింగం అనుగ్రహ ప్రదాతగా అసుతోష స్వరూపంతో ఉంటుంది. అసుతోష స్వరూపానికి ప్రధాన నియమం ఏమి అంటే వాయువు అయి ఉంటాడు. అందుకే వాయువుని పరబ్రహ్మంగా చెప్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. ఆ వాయువు సమస్త సుఖములకు కారణం. వాల్మీకి మహానుభావుడు మహర్షి రామాయణం చేస్తూ ఉత్తరకాండలో వాయువు గురించి చెప్తూ ఓ మాట అంటారు. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు. వాయువే ప్రాణము. ఊపిరి లోపలికి వెళ్ళి బయటకు వస్తోంది అనుకోండి, కోటేశ్వరారు బాగున్నారా అండి అంటారు. లోపలికి వెళ్ళినది పైకి రాకపోయినా, పైకి వెళ్ళినది లోపలికి వెళ్ళకపోయినా ఇది శివము కాదు శవం అని బయట పడుకోబెట్టేస్తారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరిగానే ఆగిపోయిందా భార్య కూడా ఇక ఇన్ని సంవత్సరములు కలిసి పడుకున్నా బయట వర్షం పడుతోందమ్మా అంత్యేష్టి ఎలా చేస్తాం, ఇవాళ రాత్రికి పడుకోండి ఇద్దరు అంటే ఆ భర్త కాడు శవం పక్కన పడుకోదు. ఆ వాయువే మంగళప్రదత్వం. కాష్టభూతాని జిజ్ఞిరే అంటారు కావ్యంలో. ఆ వాయువు చలనం ఆగిపోయిందనుకోండి, శరీరం అంతా కర్రలా అయిపోతుంది. కాలు పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేస్తుంది శరీరం. ఆ వాయువు తిరిగినంతసేపే ఈ శరీరము మంగళప్రదత్వాన్ని పొందుతుంది. ఆ వాయువు లేదనుకోండి సుఖం లేదు. వాయువు సుఖం. గాలి వేయకపోతే ఎలా ఉంటాం? అమ్మయ్య చల్లటి గాలి వేస్తోందండి అంటాడు. గాలి సుఖము. అంతేకాదు బయట గాలే కాదు, ఎన్ని ఉండనివ్వండి, ఎగ ఊపిరి వచ్చిందనుకోండి ఇవి సుఖం. అన్నం తిన్నది అరగకపోతే 2 రోజుల తర్వాత వైద్యశాలకు వెళ్ళచ్చు. తాగిన నీళ్లు బయటికి వెళ్ళిపోతుంటే డీహైడ్రేషన్ అంటారు కదా, 1 గంట ఆగి వైద్యశాలకు వెళ్ళచ్చు. చేతి కాలిందనుకోండి, ఓ రోజు పోయిన తర్వాత వైద్యశాలకు వెళ్ళచ్చు. ఊపిరి అందట్లేదు అనుకోండి, 1 గంట ఆగి తీసుకెళ్తానంటే అందరూ వెంటనే తీసుకెళ్ళాలంతే. వాయువు జీవన్మరణ సమస్య. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. ఆ నియతి వేగంలో ఊపిరి లోపలికెళ్ళి పైకొస్తుంది. ఆ ఊపిరియే సమస్త సుఖము, ఊపిరియే సమస్త జీవనము. జీర్ణమంతా శక్తి అంతా ఊపిరి వలనే. వేదం చెప్తుంది కడుపులో 3వ వంతు భాగం వాయుచలనం మనకు విడిచిపెట్టాలి. ఆ వాయువు తిరుగుతూ ఉంటుంది. వాయువు భగవన్నామంతో కలుస్తుండగా ఎవడు తింటాడో వాడు యజ్ఞము చేసిన వాడు అవుతాడు. వాడి మనసుకి అంత ధారణాశక్తి వస్తుంది. కాబట్టి వాయువు బహువిధ ప్రయోజనములను ఇస్తుంది. ఆ వాయువు ఈ కంటితో చూడడానికి మాత్రం దొరకదు, సూక్ష్మభూతం. ఈ కంటితో చూడడానికి దొరకని వాయువు ఏది ఉన్నదో అదే సమస్త ఉపకారములను చేస్తోంది. అలా ఈ కంటితో చూడడానికి నా స్వరూపాన్ని పరమ మంగళప్రదమైనటువంటి దీపస్వరూపంగా చూపిస్తాను, లింగస్వరూపంగా ఇక్కడ వెలిసి ఉంటానని ప్రకటనమైన క్షేత్రం శ్రీకాళహస్తి వాయులింగం. అందుకే ఇంకా ఇంతకన్నా మంగళప్రదమైనటువంటి దర్శనం శివుడి విషయంలో ఇంకొకటి ఉండదు. శివుడే మంగళమైన వాయువాయిని. పునర్జన్మ అంటే మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందడం. ఇంకొక శరీరాన్ని పొంది ఉన్నాడు ఎప్పుడు చెప్తారు? ఆ శరీరంలోకి జీవుడు వెళ్ళి ఊపిరి తీయాలి. అంటే పునర్జన్మలో ఆ శరీరంలో ఉన్నాడు అనడానికి గుర్తు ఏమిటి? ఊపిరి తీశాడు. ఆ ఊపిరి వాయులింగమై ఆయనే ఇస్తుంటాడు. పునర్జన్మలనిచ్చి మళ్ళీ మళ్ళీ శరీరములను ఇస్తున్నవాడు ఎవరు? ఆయనే. ఊపిరులు ఆపి అంతమంది ప్రాణుల్ని లయం చేస్తున్నవాడెవరు? ఆయనే. మహాప్రళయంలో ప్రళయజలములలో బ్రహ్మాండములను ముంచెత్తి అన్నిటినీ తనంలో కలిపేసుకుని లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిరి తుది అలోకంబకు పెంచి ఇకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నిసేవింతున్నంటారు పోతన గారు. అలా తానొక్కడే నతత్ర సూర్యోభాతి రచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటారు. అలా వెలిగిపోయేటటువంటి
చిత్ స్వరూపం ఉన్నదే భా కాంతి, అదే ఇక్కడ ఉన్నటువంటి శివస్వరూపం. ఇంతటి మంగళప్రదమైన దర్శనం ఎక్కడా ఉండదు. మీకు ఎక్కడైనా సరే శివాలయం ఉన్నది అంటే శివలింగం ఉంటే పక్కనే అమ్మవారు ఉంటుంది. అలా అమ్మవారు లేనటువంటి క్షేత్రం కోటప్ప కొండ ఒక్కటే. ఎందుకుండదు అంటే అమ్మవారు ఉందనుకోండి, మూడు అంకె మీద తిప్పుతుంది, అది ఆవిడ యొక్క విశేషం. మూడెంకె మీద తిప్పడం అమ్మవారి లక్షణం. భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా తిప్పుతుంది, జాగ్రత్త స్వప్న సుషుప్తులుగా తిప్పుతుంది, స్థూల సూక్ష్మ కారణ శరీరములుగా తిప్పుతుంది. మూడెంకె మీద తిప్పుతుంది ఆవిడ. మూడెంకె మీద తిరిగే లక్షణాన్ని తీసేసి జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు శివుడు. వాళ్ళిద్దరిది గొప్ప దాంపత్యం, అది విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. కానీ వాళ్ళిద్దరూ ఆది దంపతులు. ఆవిడ అలా తిప్పుతుంది. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆవిడ తిప్పుతూ ఉంటుంది జన్మలలో. ఆయన అనుగ్రహించాడు అనుకోండి, ఈ 3 దాటించేస్తాడు. అప్పుడు 4వ స్థాయికి వెళ్ళాడు అనుకోండి, ఈ 3 అవస్థలకి సాక్షిగా ఉంటాడు. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది నిద్రపోయింది. ఇది నిద్రపోవడం ఏమిటి? మరి మీరు, నాకు నిద్ర లేదు, నేను సాక్షిని. ఇది నిద్రపోతుంటే నేను సాక్షిగా ఉన్నాను. ఆ స్థాయికి వెళ్ళాడు అనుకోండి, సర్వసాక్షి, అన్నిటికీ సాక్షి, తాదాత్మ్యత పొందడు శరీరంతో. అందుకే సర్కోమా శస్త్రచికిత్స చేస్తానంటే నాకు మత్తు మంది ఎందుకు, కోసుకోండి అన్నారు ఆయన. ఇది వేరు, తాను వేరు, దాన్ని ఆయన చూస్తూ ఉంటాడు అంతే. అది నోటితో చెప్పేది కాదు, ఆ జ్ఞానము శంకరుడు ఇవ్వాలి. జ్ఞానదాత మహేశ్వర. అమ్మవారు పక్కన లేదు అంటే దాని గుర్తు ఏమిటంటే గొప్ప జ్ఞానప్రదాత అయి ఉన్నాడు. అందుకే కోటప్ప కొండ గొప్ప జ్ఞానక్షేత్రం. అందుకే అక్షరాభ్యాసాలు అక్కడ చేసుకోవాలి. అటువంటి కోటప్ప కొండ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంటుంది. శైవాగమం ఒక మాట చెప్తుంది. శివుడికి 5 తలలు ఉంటాయి, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఈ 5టిలో 5వ తల పైకి చూస్తూ ఉంటుంది. సజ్జోజాత ముఖం పశ్చిమాన్ని చూస్తుంది, తత్పురుష ముఖం తూర్పుని చూస్తుంది, వామదేవ ముఖం ఉత్తరాన్ని చూస్తుంది, అఘోర ముఖం దక్షిణాన్ని చూస్తుంది, ఈశాన ముఖం పైకి చూస్తుంది. ఈశాన ముఖం మోక్షప్రదాత. ఈ 4 ముఖములు శివలింగానికి ఉన్నా ఎటు ముఖం ఉన్నది తెలియదు. కరచరణాదులతో ఒక మూర్తి ఉన్నాడు అనుకోండి, ఏదో అమ్మవారి గుడి ఉంది, వెనక నుంచి పూజ చేయరు, ముందు నుంచే చెయ్యాలి. శివలింగం ఉందనుకోండి, ఏది ముందు ఏది వెనక అలా ఉండదు. 4 వైపుల ముఖాలు ఉన్న ఎటైనా నిలబడి అభిషేకం చేసేయచ్చు, చుట్టూ నిలబడి అభిషేకం చేసేస్తారు. కానీ ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది. శైవాగమం ఒక మాట చెప్పింది. అన్ని శివాలయాల అయినా పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం ఏది ఉన్నదో ఆ శివాలయము మిగిలిన ఏ శివాలయాల కన్నా గొప్పది. పశ్చిమాభిముఖమైన శివాలయంలోకి ప్రవేశించగలిగితే, ఏ ఊళ్ళోనైనా పశ్చిమాభిముఖమైన శివాలయం ఉంటే వాడు చాలా చాలా అదృష్టవంతుడు. దానికి దగ్గరగా కాపరం ఉంటున్నాడు అనుకోండి, అటువంటి గుడిలోకి వెళ్ళగలిగితే వాడు ధన్యాత్ముడు. మిగిలిన శివాలయాలు వేరు, పశ్చిమాభిముఖం వేరు. కానీ అమ్మవారు ఉంటుంది పక్కన. ఇక్కడొక్క చోట విశేషం ఏమిటో తెలుసా? పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు. కాశీపట్టణంలో మరణిస్తే మోక్షం ఇస్తానంటాడు. శ్రీకాళహస్తిలో తెలిసి కానీ తెలియక కానీ ఒక్కసారి లోపలికొస్తే గుర్తు పెట్టుకుని నీ ఆఖరి ఊపిరిని నా నామంగా మార్చి మోక్షం ఇచ్చేస్తాను. పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు. నీ జీవితాంతమునందు నీకు మోక్షం కూడా నేను ఇచ్చే కర్తవ్యాన్ని స్వీకరిస్తాను. అమ్మవారు పక్కన ఉండదు ఈ ఒక్క క్షేత్రంలో. అయ్యవారు ఇటు తిరిగి ఉంటే అమ్మవారు అటు తిరిగి ఉంటుంది, తూర్పుకుంటుంది. తూర్పు వికసనమునకు గుర్తు. వికసనమునందు అయోమయం ఉండకూడదు. వికసనము అన్న మాటకి పువ్వుతో పోలుస్తారు. వికసనమునందు అయోమయం ఉండకూడదు. భగవంతుని యొక్క సృష్టి యందు అయోమయం ఉండదు. అయోమయం అంటే నన్ను సృష్టించే ముందు నేను తినవలసిన అన్నాన్ని సృష్టిస్తాడు. అన్నాన్ని సృష్టించకుండా ప్రాణిని సృష్టించాడు. ఏది తినాలో ముందే నిర్ణయిస్తాడు. దానికి ఆ పదార్థాన్ని సృష్టిస్తాడు. ఇంతమంది ఎంత వాడుకుంటున్నా ఇంకా కొత్తగా వస్తూనే ఉంటాయి. ఇంతమంది అకౌంట్స్ రాస్తారు. భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు ఎన్నున్నాయో, ఎంత వచ్చాయో, ఎంత వాడాడో, ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో ఎవడు రాశాడు? పరమాత్మకు ఒక్కడికే తెలుసు. శర్వుడు అంటారు. భూమి యందు ఐశ్వర్యమునంతటి ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన ఒక గొప్ప విశేషమైనటువంటి లక్షణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహప్రదాతయై
అంచెమునందు ఊపిరిని భగవన్నామంగా మారుస్తాడు. ఆఖరి ఊపిరి శివ శివ అంటాడు. అది వాడి గొప్ప కాదు, ఆయన అనుగ్రహం. ఎందుకంటే వీడు ఎప్పుడో వచ్చాడు శ్రీకాళహస్తి, గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుని సూర్యాస్తమయం అంటే పొద్దుపోయింది, అయిపోయింది ఆయుర్దాయం, మోక్షాన్ని భగవన్నామం చెప్పించి ఆఖరి ఊపిరిలో అనుగ్రహిస్తాడు. వికసనమునకు గుర్తు జ్ఞాన ప్రసూనాంబ. పువ్వు ఎలా విచ్చుకుంటుందో, పువ్వు విచ్చుకోవడం చూడండి, ముందు తొడిమ పుడుతుంది, చిన్న పూసంత ఓ మొగ్గ పుడుతుంది. ఆ మొగ్గని మీరు ఇలా తుంపి చూశారనుకోండి, రేకులు ఉండవు, చిన్న వ్యూహం ఉంటుంది. బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా వ్యూహం ఉంటుంది. వాసన చూస్తే పసరిక వాసన వస్తుంది. కానీ అదే పువ్వు మెల్లమెల్లగా పెద్ద మొగ్గై సాయంకాలం విచ్చుకోవలసిన మల్లె మొగ్గ పొద్దున్న ఒక్క నాటికి విచ్చుకోదు. వసంతకాలంలో పుయ్యవలసినటువంటి వేప చెట్టు వసంత ఋతువులోనే పూస్తుంది. అది విచ్చుకుందనుకోండి, అందులో తేనె ఉంటుంది, అందులో సువాసన ఉంటుంది. ఎవరు తెచ్చిపెట్టారు? అక్కడ వేప చెట్టు ఉంది, చేదు చెట్టు. వేప చెట్టుని జాజితీగా అల్లుకుంది. వేపకాయ చేదుగా ఉంటుంది, వేప కొమ్మ చేదుగా ఉంటుంది, వేప బెరడు చేదుగా ఉంటుంది, వేపాకు చేదుగా ఉంటుంది. వేప చెట్టుని అల్లుకున్న జాజితీగ పువ్వులు మంచి సౌరభంతో ఉంటాయి, లోపల తేనె ఉన్నది. రెండు ఒక్క భూమిలోంచే వచ్చాయి. ఎవరు నిర్ణయించారు? ఆ పరమాత్మ నిర్ణయిస్తాడు, ఆయనది నిర్ణయం. అటువంటి వికసనము అంటే స్పష్టంగా ఇంతకుముందు లేని సువాసన ఇప్పుడు తెచ్చినట్టు, ఇన్ని కోటాను కోట్ల పువ్వులలో దీనికి ఉండవలసిన సౌరభం దానికి ఉండాలి. కొన్ని ఎక్కువ కాలం ఉంటాయి, కొన్ని తక్కువ కాలం ఉంటాయి, కొన్ని వెంటనే ముచికి నుంచి పడిపోతాయి, కొన్ని పిండి అవుతాయి, కొన్ని వనస్పతి, కొన్ని అవనస్పతి, కొన్ని పువ్వు పండవుతాయి, కొన్ని పువ్వు లేకుండా పండవుతాయి. పనస ఉందనుకోండి, పనస పువ్వు ఉండదు, పువ్వు లేకుండా కాయ కాస్తుంది. సాధారణంగా పువ్వులోంచి పండొస్తుంది. ఇది వికసనం అంటారు. సృష్టిలో అయోమయం లేకుండా విచ్చుకోవడం. భగవంతుని యొక్క భక్తి విషయంలో అయోమయం లేకుండా స్పష్టత కలుగుతూ విచ్చుకుని చేసేటటువంటి కర్మలన్నీ కూడా భక్తితో కూడినవై, భక్తితో కూడినటువంటి కర్మలను అనుష్ఠానం చెయ్యగా ఆ కర్మల వలన ప్రీతి చెందినటువంటి పరమాత్మ చిత్తశుద్ధినిస్తే, చిత్తశుద్ధి పాత్రత అయితే ఆ పాత్రతను అడ్డుపెట్టి జ్ఞానమిస్తే, ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని పరమేశ్వరుడిస్తే, దాని వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. ఇప్పుడు ఈ సృష్టి క్రమాన్ని ఒకవేళ అలా కాకుండా విచ్చలవిడిగా బ్రతికితే పునర్జన్మలోకి వెళ్ళాలి. పునర్జన్మలోకి వెళ్ళడానికి కారణాలు ఏవై ఉండాలి? ఏ వాసనాబలాన్ని ఆధారం చేసుకుని పునర్జన్మలు రావాలి? వేదం చెప్తుంది. అదంతా నిర్ణయం చెయ్యడం వికసన. ఈ జ్ఞానం ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే జ్ఞాన ప్రసూనాంబ. తూర్పున సూర్యకిరణములు పడితే కానీ పువ్వులు విచ్చుకోవు. అది మామూలు పువ్వు కాదు, నీ గుండెలలో జ్ఞాన కుసుమం విచ్చుకునేటట్టుగా నేను అనుగ్రహించగలను. అందుకే ఇక్కడొక్క చోటే తల్లి తల మీరు జాగ్రత్తగా చూస్తే కొద్దిగా ఇలా పక్కకి వాల్చి ఉంటుంది. పరిశీలనాత్మకంగా ప్రయత్నపూర్వకంగా అవతల వారి మనసులో ఉన్న భక్తిని ఆవిడ చూసి అనుగ్రహిస్తుంది. విభుజి రెండు చేతులతో ఉండి ఆ పీఠం మీద నిలబడి అనుగ్రహిస్తుంది. చాలామంది పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ఆమె నడుముకు పెట్టుకున్నటువంటి వడ్డాణం సర్పవడ్డాణం ఉంటుంది. ఆ వడ్డాణం వంక చూసినా కూడా రాహుకేతువులు శాంతి పొందుతారంటారు. ఈ క్షేత్రం రాహుకేతు క్షేత్రం కదా ప్రధానంగా. ఆయన ఎలా అనుగ్రహిస్తాడో ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది. ఎక్కడా లేని రీతిలో శంకరుడు ఒక దిక్కు చూస్తే అమ్మవారు విరుద్ధంగా ఇంకొక దిక్కు చూసేటటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. రెండు విధాలుగా ఇహము పరము ఇవ్వగలిగినటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి. అంతేకాదు, ఇవ్వడము అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ఇవ్వడము ఎలా ఇవ్వడము మీరు నేను లెక్క కట్టడం సాధ్యం కాని క్షేత్రం శ్రీకాళహస్తి. ఎందుకనో తెలుసా? తిన్నడి కథ చెప్పేటప్పుడు తిన్నడు వచ్చాడు, ఆయన ఏదో కన్ను పెట్టాడు శివుడికి అని చెప్తాం. కానీ దాని వెనక ఎంతో గొప్ప విశేషం ఉంది. అందుకే కన్నప్పని అనుగ్రహించినప్పుడు 33 కోట్ల మంది దేవతలు శ్రీకాళహస్తి అంతరాలయంలోకి వెళ్ళి నిలబడ్డారు.
ఎందుకు నిలబడ్డారు అంటే ఒక విశేషం జరిగింది. ఒకానొకప్పుడు ఈ భూమి మీద జరిగినటువంటి శ్రీకాళహస్తి క్షేత్ర వైభవాన్ని స్వామి ప్రకాశింపచేయాలనుకున్నాడో ఏమో, నందీశ్వరుడు శివుడి కన్నా భిన్నం కాడు కదూ, ఎప్పుడూ శివుణ్ణి చూస్తూ ఉంటాడు, పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు, దృష్టినంతా శివుడి మీద పెడతాడు. అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళరు, ఇద్దరు ఒక్కటే అన్నది భావన. అటువంటి నందీశ్వరుడు ఒకనాడు పరమశివుడికి అత్యంత దగ్గరగా ఉండేటటువంటి సకుడు కుబేరుడి యొక్క చైత్రరథమనబడేటటువంటి వనంలో నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఉండగా అక్కడ మణిమంతుడు అనబడేటటువంటి ఒక గొప్ప యక్షుడు, ఆయనకి 10,000 ఏనుగుల బలం. యక్షులు సహజంగా పిరికివారు, చాలా ఉగ్రతతోటి వ్యగ్రతతోటి వాళ్ళు ఉండరు. కానీ ఎందుకు ఆ రోజున మణిమంతుడు చెయ్యరాని పని చేశాడు. అక్కడ ఒక క్రీడాపురంగం తిరుగుతోంది, అంటే ఆడుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక జింక అది తిరుగుతోంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, జింకల యందు చాలా అమాయకత్వం ఉంటుంది. జింక మనిషిని చూసిందనుకోండి అంత దూరంలో నించుంటుంది, దానికి భయం పట్టుకుంటారని. మీరు ఏదైనా తినడానికి ఇలా వేశారనుకోండి అంత చటుక్కుని దగ్గరికి రాదు, చాలాసేపు నిలబడి కళ్ళు తిప్పుతూ చూస్తుంది. ఎంత భయమో దగ్గరికి రావడానికి, పట్టుకుంటారో బాణం వేస్తారో రాయి పెట్టి కొడతారో అని. అట్లాంటి జింక ఎంత అమాయకంగా ఉంటుందంటే, మీరు ఖాళీ బకెట్ పట్టుకెళ్ళి దానికి ఉన్న కాడ చప్పుడు చేశారనుకోండి, అది ఏదో పెడుతున్నారు పాత్ర చప్పుడు చేస్తున్నారని మందల కింద వస్తాయి జింకలు. ఓ పాట పాడారనుకోండి వచ్చేస్తుంది లేడీ. అంత అమాయకత్వం కూడా, ఇంద్రియ లౌల్యము కూడా జింకకుంది, దాంతో ఆడుకుంటారు ఎక్కువ. అటువంటి జింక ఎంతో వినోదాన్ని ఇచ్చే ప్రాణి. అటువంటి జింక ఒకటి తిరుగుతోంది. ఎందుకు దాని మీద అంత క్రౌర్యం? ఒంట్లో బలం ఉంది కదూ. ఆ మణిమంతుడు తిన్నగా వచ్చాడు, దాన్ని మెడ పట్టుకుని తిప్పేశాడు, అది చచ్చిపోయాడు. నందీశ్వరుడు నిలబడి చూస్తున్నాడు. ఆయనది శివస్వరూపం, అపారమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. ఆయన అన్నాడు, ఏ కారణానికి చంపేశావు దాన్ని? నీకు అన్ని వేల ఏనుగుల బలముంది కాబట్టి ఒక క్రీడాపురంగం మీద దాష్టీకం చూపించి చంపేస్తావా? అంత వ్యగ్రత, ఇంత వ్యగ్రతతో ఒక సాధుప్రాణిని చంపావు కాబట్టి నువ్వు ఇదే ప్రవృత్తితో కేవలం వేటాడడమే లక్షణంగా భిల్లుడవై భూలోకంలోకి వెళ్ళి పుట్టు, ఈ యక్షలోకంలో ఉండకన్నాడు. మదం తగ్గిపోయి ఇప్పుడు చేసిన తప్పు తెలిసింది. వెళ్ళి నందీశ్వరుడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నాకు శాపానుగ్రహం ఇవ్వండి, ఎలా మళ్ళీ నేను యక్షుడిగా మారతానన్నాడు. నువ్వు కొంతకాలం భూలోకంలో ఉండు, భార్యని స్వీకరించు, కొడుకుని కంటావు. నీకు కొడుకుని కన్న ఉత్తర క్షణంలో, నువ్వు కొడుకుని కన్న ఉత్తర క్షణంలో భూలోకంలో శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ మణిమంతుడవై ఈ కుబేర లోకంలోకి ప్రవేశిస్తావు, యక్షుడు అవుతావు అని శాపావకాశం ఇచ్చాడు. ఆయన భూలోకంలో పుట్టాడు. తీర్ణుడు అన్న పేరుతో పుట్టాడు. అంటే వేదం చెప్పినటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్పుకొస్తారు. ఇందులో ఏ దోషం చేస్తే, ఏ వాసనాబలం ఉంటే, ఏ వ్యగ్రత ఉంటే మహాత్ముల యొక్క ఆగ్రహానికి కారణమవుతుందో, ఆ ఆగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు ఈ లోకంలో జింకని చంపడంలో ఉత్సాహం చూపావు కాబట్టి జింకల్ని చంపడమే ప్రవృత్తిగా కలిగిన వాడిగా పుట్టు భూలోకంలో. నీ సరదా తీరిపోయాకరా. ఎప్పటికీ నా సరదా తీరినట్టు నీకు కొడుకు పుట్టాక వదిలిపెట్టు శరీరం. ఎందుకని అలా ఎందుకు ఇవ్వాలి అంటే, ఏ తండ్రికైనా కొడుకు పుట్టాడు అనగానే ఒక గొప్ప సంతోషం ఉంటుంది. తండ్రి ప్రాణాలన్నీ కొడుకు మీద ఉంటాయి. ఆత్మావై పుత్రనామాసి. ఆ కొడుకుని వృద్ధిలోకి తీసుకురావాలని తాపత్రయపడతాడు. కాబట్టి ఆ కొడుకుని వృద్ధిలోకి తీసుకురాకుండా తాను ప్రాణం వదిలిపెట్టేస్తున్నాడు అనుకోండి, ఎంత బాధపడతాడో నీకు తెలియాలి. ప్రాణం వదిలిపెట్టడంలో బాధ ఏమిటో. మామూలుగా ప్రాణం వదిలిపెట్టడమే బాధ, కొడుకు పెద్దవాడు అవ్వకుండా కొడుకు పుట్టగానే నువ్వు వదిలిపెట్టడంలో బాధపడి వదిలిపెట్టి మళ్ళీ మణిమంతుడివి కా. నీకు 2 రెట్ల బాధిస్తున్నాను. వచ్చాడు భూమి మీదకి. కణిష అని ఆమె కూడా బిల్లకాంత, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కాపరం చేశారు. చాలా కాలం గడిచింది. వెడుతుండేవాడు, వేటాడుతుండేవాడు. ఈ శ్రీకాళహస్తికి ఒక విశేషమైన పేరుంది. దీన్ని గజారణ్యము అని పిలుస్తారు పురాణంలో. ఏనుగులు తిరుగుతుండేవి ఇక్కడ, అందుకని దీనికి గజారణ్యం అని పేరు. ఈ గజారణ్య ప్రాంతంలో అన్ని మృగాల్ని వేటాడుతూ జీవితం గడుపుతున్నాడు. కొంతకాలం అయిపోయింది. కొడుకు పుట్టాడు అన్నారు. గబగబా వెళ్ళి కొడుకుని చూశాడు ఎత్తుకుని. అబ్బా, ఎంత పెద్ద పెద్ద కళ్ళో,
ఈ పిల్లాండి చూస్తే ఎంత మురిపం కలుగుతోందో కనిషా, ఇంతంత కళ్ళున్న పిల్లాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, వీడి అందం అంతా కళ్ళే, కాబట్టి వీడిని కన్నప్ప అని పిలుస్తాను, కన్నులు పెద్ద ఉన్నవాడు కాబట్టి కన్నప్ప అంటున్నాను అన్నాడు. అని పుత్ర వ్యామోహం పొందాడు. ఆ కొడుకుని చూసుకుని పరమానందం పొందాడు. పరమానందం పొంది వీడు పెద్దవాడైతే ఎంత అందంగా ఉంటాడో. అందమైనటువంటి కళ్ళు కలిగినది కదూ లేడీ జింక అవిని, దాన్ని కదు చంపాడు మెడనులిని. కొడుకుని చూస్తూనే ఆ కన్నుల అందం చూస్తూ కన్నప్ప అని పేరు పెట్టి శరీరం పడిపోయింది, తాను చచ్చిపోయాడు. శాపం ఉంది కదూ, అందుకని మళ్ళీ యక్షుడిగా వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఈ పిల్లవాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. కానీ ఈయన గత జన్మలలో చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యం వల్ల ఈయనకి గొప్ప శివభక్తి అలవాటైంది. ఎందుకు వచ్చింది ఆయనకి శివభక్తి? సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడుంటుందంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఉంటుంది. నేను ఈ జన్మలో ఏం చేస్తానో దాన్ని నేను వచ్చే జన్మలో అనుభవించాలి. చేసిన పాపపుణ్యాలు వాసనా బలమని దేని మీద నా మనసు బాగా నిలబడిపోతుందో అది నా పునర్జన్మకు కారణమవుతుంది. అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కర్ రాయల వారు చేసిన వ్యాఖ్యానం చదివితే అర్థమవుతుంది, మార్కండేయ పురాణం చదివినా అర్థమవుతుంది. కాబట్టి ఈ కన్నప్పకి మరి శివభక్తి ఎందుకు వచ్చింది అంటే, ఇతను ఒకానొకప్పుడు ఒక వేటగాడి దగ్గర పెరిగినటువంటి ఒక కోడి. ఆయన ఏం చేశాడంటే దీనికి చిన్నప్పటి నుంచి మంచి మాంసం ముక్కలు తుంపి పెడుతూ ఉండేవాడు. ఆయన లుబ్ధుడు, ఎవ్వరికీ పెట్టేవాడు కాదు. ఒక రోజున మాంసాన్ని తెచ్చి నేతితో కలిపి వేయించుకుని, ఆయనకున్న భక్తి ఆయనది. శంకరుడు అందరికీ తండ్రి, నాకు 10 మంది కొడుకులుంటే 90 ఐఏఎస్ ఆఫీసర్లై ఒకడు జేబు దొంగ అయితే వాడికి నే తండ్రినే, నా షష్ఠిపూర్తికి వాడు రావలసిందే. సమస్త లోకములకు శివుడు తండ్రి అయితే మరి కోడికి ఆయనే తండ్రి. ఎంత స్వార్థ బుద్ధి ఉన్నా వేటగాడికి ఆయనే తండ్రి. ఆయనకి ఏదో భక్తి పుట్టింది. నేతిలో వేయించిన మాంసాన్ని ముందు పట్టుకెళ్ళి శివుడికి నివేదన చేసేవాడు. శివ నీకు చూపిస్తున్నాను, నువ్వు తిన్నావు కదూ, నేను తింటున్నాను అనేవాడు. అని అది ప్రసాదం తింటుండేవాడు. ఒక రోజున ఏదో మంచి మాంసం దొరికింది ఆయనకి. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాడు, నేతిలో వేయించుకున్నాడు, శివుడికి నైవేద్యం పెట్టాడు. ఓ నమ్మకం ఏమిటంటే ఆయన తినడనుకున్నాడేమో, మరి లుబ్ధుడు కదా, చూపించి తింటే మనకు పుణ్యం మళ్ళీ దొరుకుతుంది అనుకున్నాడు. తింటున్నాడు. ఆ పళ్ళెంలోంచి ఓ నేతి మాంసపు ముక్క జారి కింద పడింది. తెలిసి పెట్టినా తెలియక పెట్టినా అది శివప్రసాదం. ఈ కోడి మాంసం ముక్కలకు అలవాటు పడిన కారణం చేత ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి మాంసం ముక్క తింది. ఇంత కష్టపడి తెచ్చుకున్న శ్రేష్టమైన మాంసం నీతిలో వేయించుకుని శివుడికి నైవేద్యం పెట్టి తింటుంటే ముక్క కింద పడితే తీసుకు తిందాం అనుకున్నాను, దిక్కుమాలిన కోడి తినేసిందని కోపం వచ్చి కోడి కంఠం తరిగేశాడు. అది ఆఖరణ ప్రాణం పోయే ముందు తెలిసో తెలియకో భగవంతుడికి శివుడికి నివేదన చేయబడినటువంటి మాంసపు ముక్క తింది. అది ధాతువులోకి వెళ్ళింది. అది పునర్జన్మకి మళ్ళీ కారణమైంది. కాబట్టి ఆయనకి భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి మాంసం తినడం అటువంటి చోట పెరిగింది. కాబట్టి శివభక్తి అలవాటైంది కన్నప్పకి. ఇప్పుడు కన్నప్పగా పుట్టాడు. ఎవరికి? తీర్ణుడికి కొడుకుగా వచ్చాడు. తీర్ణుడికి కొడుకుగా వచ్చి పెరిగి పెద్దవాడై వేటాడుతున్నాడు. కానీ ఎంత శివభక్తి అంటే ఆయన చెయ్యగలిగినది ఆయన చేస్తుంటాడు. ఒళ్ళంతా విభూతి పుండ్రాలు పెట్టుకుంటాడు, స్నానం చేస్తాడు, ఏదో వేటాడతాడు. అందులో బాగా కాలి రుచిగా ఉన్న మాంసం ఏదో దాన్ని పట్టుకెళ్ళి శివలింగానికి నైవేద్యం చేస్తాడు. నైవేద్యం చేసి ఆ మిగిలినది పట్టుకొచ్చి తాను తింటూ ఉంటాడు. ఇది ఆయనకు అలవాటు. శ్రీకాళహస్తి జ్ఞాన సంబంధమైన క్షేత్రం. శ్రీకాళహస్తి ఒకటి కాదండి, ఎన్ని విశేషాలు ఉన్నాయో. ఇక్కడే అమ్మవారు ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేసింది. మీరు కేనోపనిషత్ పరిశీలనం చేస్తే ఇంద్రుడు ఒకప్పుడు దేవతా సైన్యాలతో వెళ్ళి రాక్షస సైన్యాన్ని అంతటిని ఓడించాడు. ఓడించి తిరిగి వచ్చి సంతోషంగా ఈ గజారణ్యం గదు ఇక్కడ చెట్ల కింద కూర్చుని సంతోషంగా ఉత్సవం చేసుకుంటున్నాడు. అమ్మవారు చూసింది, ఓహో ఎవరి శక్తి వలన గెలిచాడో మరిచిపోయాడు. ఒకసారి నా శక్తి ఏమిటో చూపించాలని జ్ఞానప్రసూనాంబ ఒక యక్షిణి రూపంలో వచ్చి నిలబడింది.